దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ, అలాగే ఈ కుటుంబస్తులకు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సోదరి సోదరులందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుని కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పరమగీతము 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు దయచేసి ఎవరైనా చదవండి. పరమగీతము 6వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. పరమగీతము. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయాను, అతని ఏ దిక్కులకు తిరిగాను, మనము పోయి అతని వెతుకుదాము రమ్ము. ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్ప స్థానమునకు పోయెను. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుడు దానను, అతడును నావాడు. నా సఖి, నీవు తీర్సా పట్టణం వలె సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు. టెక్కెముల నెత్తిన సైన్యముల వలె భయము పుట్టించు దానవు. నీ కనుదృష్టి నా మీద ఉంచకుంది, అది నన్ను వశపరుచుకోను. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందును పోలి ఉన్నవి. నీ పలువరస కత్తెర వేయబడినవి, కడుగబడి ఇప్పుడే పైకి వచ్చినవనై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టు కనుక సుఖముగానున్న గొర్రెపు కదుపులను పోలి ఉన్నవి. నీ ముసుగు ఉండ నీ కణతలు విచ్చిన దాడిమ ఫలములే అగపడుచున్నవి. ఆమేన్. చదవబడిన దేవుని వాక్యాన్ని ప్రభు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకే స్తోత్రాల దేవా. రాత్రి ఈ యొక్క గృహ కూడికలో దేవ మమ్మల్ని అందరినీ కూడా నువ్వు సమకూర్చిన దాని కొరకే నీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. దేవ ఇదిగో నీ వాక్యం చుట్టూ మేము సమకూర్చబడి ఉన్నాము. వాక్యం ఎక్కడ ఉంటుంది అక్కడ పక్షిరాజులు పోగైతే చెప్పావు దేవ. ఇదిగో మేము నీ యొక్క పక్షిరాజులమై ఉన్నాము. నువ్వు మా బలమైన ఆహారమై ఉన్నావు తండ్రి. ఈ రాత్రి ప్రభా బలమైన ఆహారమును ప్రభా మీరు మాకు దయచేయండి, మమ్మల్ని తృప్తిపరచండి. అలాగే కూడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని దీవించండి, మీరు ఆశీర్వదించండి. అలాగే ఉన్న కూడి వచ్చిన సోదరి సోదరులందరూ బలపరచండి. ఈ కూడికంతా నీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని ఇక్కడ వ్యతిరేకం ఉన్న క్రీస్తు ఆత్మలను బంధిస్తూ తండ్రి ఈ కూడికి అనంతరం మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చక్కగా అడ్జస్ట్ అయి కూర్చోండి. గృహ కూడికంటే ఈ విధంగా ఉంటాయి, ఈ విధంగా జరిగితేనే బాగుంటాయని కూడా అనుకుంటున్నాను. హల్లెలూయా. చక్కగా లోపలికి వచ్చేసేయండి, చక్కగా కూర్చోండి. చాలా కాలం అయిపోయింది పరిసర ప్రాంతాల్లో కూటం పెట్టి, మరొకసారి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ మధ్యలో చక్కని సహవాసం చేయడానికి దేవుడు అద్భుతమైన అవకాశాన్ని మీకును నాకును కూడా దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు దీవించును గాక, మనందరినీ కూడా ప్రభు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. సో మంచిది, కొన్ని మాటలు దేవుని వాక్యంలోంచి మనం విందాము. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అందరూ కొంచెంసేపు నవ్వండి బాబు, నవ్వండి. దేవుడికి స్తోత్రంగా. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలట? సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇక్కడ ఒక చక్కని పదం ఉందండి. నువ్వు తీర్సా పట్టణం వలె ఉన్నావు, యెరూషలేం పట్టణం వలె ఉన్నావు అని మాట్లాడుతున్నాడు. ఆ తీర్సా పట్టణం ఏంటంటే ఆనందముగా ఉన్న పట్టణం అది. సో వధువు ఇప్పుడు కూడా ఆనందంగానే ఉండాలి. కష్టమున్నా, దుఃఖమున్నా, వేదనున్నా, బాధ ఉన్నా, ఇబ్బందులున్నా, ఇరుకులున్నా, వ్యతిరేకతలున్నా, నానా రకాల పరిస్థితులు ఆవరిస్తున్న వధువు ఎప్పుడు ఆనందముగా సంతోషంగానే ఉండాలి. అందుకే మన ప్రవక్త ఏమన్నాడు? నో కంప్లైంట్స్ అన్నాడు. నువ్వు ఎలా ఉన్నావంటే ఏం చెప్పాలట? నో కంప్లైంట్స్. కొంతమంది ఎలాగొన్నావు అని అడిగామంటే ఇంక మామూలు కూడా గంట సేపు చెప్తారు, అవునా? కానీ మన ప్రవక్త ఏం నేర్పించాడంటే నో కంప్లైంట్స్. హల్లెలూయా. సో వధువు తీర్సా పట్టణం వల్ల ఉంది, వధువు ఆనందంగా ఉంది. తీర్సా అంటే ఆనందము, సంతోషమైన అర్థం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సో ఇక్కడ పరమగీతాలు ఆ యొక్క సొలొమోను రాస్తున్నాడు. మనకు తెలుసు సొలొమోను మన ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు.
సో ఇదొక ప్రేమ పుస్తకమై ఉన్నది, ఇదొక ప్రేమ లేఖ ఉన్నది. సో ఈ ప్రేమ లేఖ అందరి కొరకు కాదు. అందుకే ఈ యొక్క గ్రంథం అనేది అసలు దేవుడు ఎందుకు ఇందులో పెట్టాడు అనేది చాలామందికి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇదేంటి పదాలు చూస్తుంటే చాలా వ్యత్యాసంగా ఉంటాయి, చాలా ఒకసారి అర్థమవు, ఇదేంటి ఈ పదాలు ఉన్నాయేంటి, టెక్నికల్ అంటున్నాడు ఏంటి కొన్నిసార్లు మనకు అర్థం కాదు. కానీ ఎవరికి అర్థమవ్వాలో వాళ్ళకే అర్థమవుతాయి. మన వాక్యంలో ఎదుగుతున్నప్పుడు, దేవుడికి మరింత దగ్గర అవుతున్నప్పుడు, నిజంగా భూమికి పునాదులు వేయబడక మునిపే నువ్వు యేసుక్రీస్తు భార్యవైతే ఈ సంగతులన్నీ కూడా నీకు అర్థమైపోతాయి. నీకు అర్థమవున సంగతులు అంటే ఏముండవండి. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథమే దేవుడు, ఈ పరిశుద్ధ వర్తమానమే క్రీస్తు. నీకు అంతా కూడా సంపూర్ణంగా నీకు బయలుపరుచుకుంటాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఆయన దానువు, ఆయన ప్రియురాలు కూడా. దేవుడికి మహిమ కలుగును గాక. సో ఇప్పుడు ఆయన ఈ పరమగీతాల్లో వధువుకి మరియు వరుడికి ఒక చక్కని విషయాలు చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇందులో మన భాగం ఉంది కనుక నేను దాని కొరకే మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గతించినటువంటి ఈ సోమవారం 2వ అధ్యాయం కోసం మాట్లాడాను. ఎందుకో ఈ మధ్యకాలం నాకు ఈ పరమగీతాల మీద లాగుతూ ఉంది. హల్లెలూయా. సో ఈ పరమగీతాలు అంటే ప్రేమ పుస్తకమే అన్నది. దేవుని ప్రవక్త అంటాడు ప్రేమ పుస్తకం అంట. ఒక లవ్ స్టోరీ అట. లవ్ స్టోరీ. ఎవరికి లవ్ స్టోరీ? క్రీస్తుకి ఆయన భార్యకి ఇది లవ్ స్టోరీ అన్నమాట. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఇక్కడ పరమగీతాలు 6వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మాట్లాడేది ఏంటంటే స్త్రీలలో అధిక సుందరి వగుదానా అని పిలుస్తున్నాడు. ఆమేన్. ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఆయన ప్రియురాలతో మాట్లాడుతున్నాడు. స్త్రీలలో అందరికంటే అతి సుందరవతి వగుదానా, ఫేరెస్ట్ ఉమెన్. ఈ ఫేరెస్ట్ అనే దానికి అర్థం ఏంటంటే బయట అందము, లోపల అందము కూడా. ఆమేన్. ఈరోజు వధువు బయటగా అందంగా లేకపోవచ్చు, కానీ తన హృదయంలో మాత్రం వధువు చాలా బాగుంటుంది. లోపల అలంకారంలో వధువు చాలా బాగుంటుంది. ఆమె అయితే స్త్రీలందరిలో అధిక సుందరమైన దాన. ఆయన చాలా మంది స్త్రీలతో పోలుస్తున్నాడు తన భార్యను. ఆ యొక్క ప్రియురాలు అనేక మంది స్త్రీలతో పోలుస్తూ ఈమె అందరికంటే అందంగా ఉండడం చూస్తున్నాడు. స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. అనేక సంఘాలు ఉన్నాయి, కానీ ఒక సంఘం ఉంది, ఆయన ఒక భార్య ఉంది, వారందరికంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు మాట్లాడుతున్నాడు. దేవుని ప్రవక్త అంటాడు సామాన్యతలో దాగి ఉన్న వర్తమానంలో 14వ పారాగ్రాఫ్లో అంటాడు దేవుని సంఘం యొక్క అందం ఏంటంటే వారి యొక్క గుణలక్షణాలు అంటాడు. ఈరోజు వధువు ఎందులో అందంగా ఉంది? వాక్యము నెరవేర్చట్లో అందం ఉంది. దేవుని యొక్క గుణలక్షణములు పొందుకొనుట్లో అందంగా ఉంది. ఎందుకంటే ఒక సంఘము ఎప్పుడైతే ఆ పరిపూర్ణమైన మానవ స్వరూపంలో ఉన్నటువంటి ఆ 7 మెట్లు ఎక్కుతుందో వధువు చాలా అందంగా మారిపోతుంటారు. సంఘం యొక్క అందం ఏంటంటే సంఘం యొక్క గుణలక్షణాలు అన్నాడు. ఈరోజు సంఘం యొక్క గుణలక్షణాలు ఎక్కడి అంటే ప్రభువులో ఉన్న గుణలక్షణాలే సంఘంలో కుమ్మరించాడు. ఆయనలో గుణలక్షణాలు ఏముందంటే విశ్వాసం ఉంది, సద్గుణం ఉంది, జ్ఞానం ఉంది, ఆశానిగ్రహం ఉంది, శానం ఉంది, దైవభక్తి ఉంది, సహోదర ప్రేమ కూడా ఉంది. ఆయన పరిపూర్ణమైన ప్రేమ ఉంది. సో ఎప్పుడైతే ఒక సంఘములో ఆ క్వాలిటీస్ అన్ని ఇస్తున్నాడో ఖచ్చితంగా ఆ సంఘం ఎలా ఉంటుందంటే చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. అందుకే ఆ 14వ పారాగ్రాఫ్లో అంటాడు ఆయన ఈరోజు సంఘం యొక్క అందము ప్రజల యొక్క గుణలక్షణాలు అందం అన్నాడు. ఈరోజు ఇక్కడ అందం ఎవరో తెలుసా? ఈ ఏసీ అందం కాదు మనకి. గిరా తిరుగుతున్న ఫ్యాన్ కాదు, మనం వేసుకునే బట్టలు కాదు, కానీ ఇక్కడ కూర్చున్న మన గుణలక్షణాలు ఉన్నాయే అవే చాలా అందమైనవి. అంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేని చూస్తున్నాడు? నువ్వు ఎందులో సుందరవతిగా ఉండాలి, ఎందులో అందంగా ఉండాలి, ఏ విషయంలో నువ్వు అందగాడిగా ఉండాలి, ఏ విషయంలో సుందరగా ఉండాలి. ఈరోజు సంఘం ఏ విషయంలో సుందరగా ఉండాలంటే వాక్యం యొక్క గుణలక్షణములు వ్యక్తపరచుట్లో ఆమె అందాన్ని కనపరచాలి. ఈరోజు ఎప్పుడైతే ఒక వ్యక్తి వాక్యాన్ని తన జీవితం నుంచి వ్యక్తపరుస్తున్నాడు మన అందగాడు అవుతున్నాడు, ఆమె అందగత్తి అవుతుంది. హల్లెలూయా. వాక్యం యొక్క ఆ గుణలక్షణములు ఎప్పుడైతే వ్యక్తపరుస్తున్నామో నువ్వు సుందరవతి అయిపోతున్నావు అంటున్నాడు. స్త్రీలందరిలో నువ్వు సుందరవతి అని మాట్లాడుతావు. స్త్రీలందరిలో సుందరవతి ఎలా తీసుకున్నాడు ఆయన సుందరవతి కంటే గుణలక్షణములు బట్టే సుందరవతిగా తీసుకుంటున్నాడు. అందుకే ఈరోజు ఎవరి గుణలక్షణాలు వ్యక్తపరచాలి?
ఈరోజు క్రీస్తు యొక్క గుణలక్షణములే మనం ఎప్పుడైతే వ్యక్తపరుస్తున్నామో మనం ఆయన దృష్టిలో ఈమె నా ప్రియురాలు, నా సుందరవతి అంటాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. స్త్రీలలో అధిక సుందరవతి దానా అంటే ఒక స్త్రీ కోసం మాట్లాడుతున్నాడు. అప్పుడు నెక్స్ట్, నీ ప్రియుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నీ ప్రియుడు ఎక్కడున్నాడు? ఒక ప్రశ్న వేస్తున్నాడు. అతడు ఏ దిక్కుకు తిరిగాను? మరొక ప్రశ్న వేస్తున్నాడు. సుందరవతితో మాట్లాడుతున్నాడు. ఇక నిజమైన సుందరవతి ఉందంటారా? నిజమైన వధువు ఉందంటారా? యేసు క్రీస్తు గుణలక్షణములు కలిగి ఉన్నటువంటి స్త్రీ ఉందనుకుంటారా? అప్పుడు ప్రశ్నలు వేస్తున్నాడు. ఈ ప్రశ్నకు ఆమె దగ్గర జవాబు ఉందంటారా? ఆమేన్. ఈరోజు బైబిల్ ఉన్న ప్రతి ప్రశ్నకు వధువు దగ్గర సమాధానం ఉంటుంది. క్రీస్తుని కూర్చున్న ప్రతి జవాబు వధువు దగ్గర ఉంటుంది. దేవుడు ఏమై ఉన్నాడు, క్రీస్తు ఏమై ఉన్నాడు, తన ప్రియుడు ఏమై ఉన్నాడు అనే ప్రతి దానికి కూడా వధువు దగ్గర మాత్రమే సమాధానం ఉంది. హల్లెలూయా. శ్రీని గారు ఎక్కడికి వెళ్ళారమ్మా అనగానే ఎవరికి తెలుస్తుంది? ఏమో బాబు తెల్దంటారు. అమ్మగారు అడిగితే, వాళ్ళ డాడీని అడిగితే ఏమో బాబు తెలియదు అంటారు. వాళ్ళ భార్యని అడిగితే ఏమంటారు తెలుసా? పాలకొల్లు పని మీద వెళ్ళాడండి అంటారా? అవునా కాదా? అంటే ఎవరికి తెలిసినా తెలియకపోయినా తన భార్యకి మాత్రం తెలుస్తుంది. ఏ దిక్కుకి వెళ్ళిపోయాడో, నీ ప్రియుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలిసేది ఎవరికంటే ప్రియురాలకు ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే మీరు గమనించండి, ప్రియుడు ఏమై ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏ దిక్కుకి వెళ్ళాడు అన్న సంగతి వధువుకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఆమేన్. అడుగుతున్నాడు ప్రశ్న, ఎక్కడున్నాడు ఆయన ఈరోజు? ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడ సంచరిస్తున్నాడు? ఏ దిక్కుకి వెళ్ళిపోయాడు అని సుందరవతిని అడుగుతున్నాడు. ఆమె దగ్గర జవాబు ఉందంటారా? ఆమె దగ్గర జవాబు ఉందంటారా? ఈ రోజు ఆ సుందరుడు ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ ఉన్న సుందరవతిని అడుగుతున్నాను, ఎక్కడున్నాడు ఆయన? ఆమేన్. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చూస్తున్నా సుందరవతి. యానా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చూస్తున్నా. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చూస్తున్నా. అంటే ఆమె దగ్గర జవాబు ఉంది. ఈ రోజు ఎక్కడున్నాడు? ఆమె దగ్గర జవాబు ఉంది. ఆయన జపర్సనిలో ఉన్నాడు, లేకపోతే ఇంకో రాజమండ్రిలో ఉన్నాడు, లేదా వైజాగ్లో ఉన్నాడు కాదు. అడుగుతున్నారు ఎక్కడున్నాడా ప్రశ్న. ఈ ప్రశ్నకు వధువు దగ్గర సమాధానం ఉందా? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఆయన ఎక్కడున్నాడు ఈరోజు? ఆయన ఏం చేస్తున్నాడు ఈరోజు? ఏ దిక్కున ఉన్నాడు ఆయన? ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన పని ఏంటి తన సంఘంలో అనే ప్రశ్నకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి జవాబు ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ప్రతి ఒక్కరికి జవాబు ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు? ఏ దిక్కునున్నాడు? ఈరోజు ఈ చివరి దినాల్లో ఆయన దిగి వచ్చి ఎక్కడున్నాడు? ఎవరితో సహవాసం చేస్తున్నాడు? ఎవరితో నడుస్తూ ఉన్నాడు? వధువు దగ్గర ఒక క్లారిటీ ఉండాలి. ఈరోజు ఈ కాలపు బలిష్ఠుడైన దూత యొక్క వర్తమానమును గురించి ఒక క్లారిటీ నీకు ఉండాలి. ఒకళ్ళు అంటారు ఆయన లేడని కొంతమంది అంటారు, ఆయన ఇంకో చోటకి వెళ్ళాడని కొంతమంది అంటారు, ఆయన దిగి రాలేదని కొంతమంది అంటారు, ఆయన పైనే ఉన్నాడని కొంతమంది అంటారు, ఆయన మధ్యాకాశంలో ఉన్నాడని కొంతమంది అంటారు, లేదా ఇంకో చోట ఉన్నారని కొంతమంది అంటారు. కానీ నేను అడుగుతున్నాడు, స్త్రీలలో అధిక సుందరవతి దానా? పెంతుకొస్తులు అడిగితే ఏమంటుంది ఆమె? ఆమె దగ్గర జవాబు లేదు. లోదరం దగ్గర అడిగితే లోదరంలో జవాబు లేదు, మెథడిస్ట్లో జవాబు లేదు, బాప్టిస్ట్లో జవాబు లేదు. అయితే ఈ సంఘాలన్నింటిలో సుందరవతి అయిన సంఘమా? సుందరవతి అయిన వధువా? ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? నీ ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆమేన్. ఆయన ఏ దిక్కుకు తిరిగాడు? ఆయన కూర్చున్నటువంటి సంపూర్ణమైనటువంటి క్లారిటీ ఈరోజు వధువు దగ్గర ఉండాలి. ఈరోజు ఆయన ఏమై ఉన్నాడో నీకు తెలియాలి. క్రీస్తు ఏమై ఉన్నాడు అనే ప్రత్యక్షత నీకు తెలియాలి. అదర్వైజ్ లేకపోతే నువ్వేమవుతావు? కంగారు వచ్చేస్తావు, బెంబెలు ఎత్తిపోతుంటావు. నీకు తెలియలేదా? వెతుకుదాం రమ్ము. నీకు తెలియలేదా? తెలియలేదని ఉండిపోవద్దు. ఎక్కడున్నాడో కనుగో, ఆయనకు వెతుకు. ఆయన ఎక్కడున్నాడు? ఏ స్థలంలో ఉన్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన వచ్చిన పని ఏంటి? ఆయన ఎందుకు కొరకు వచ్చాడు? ఆయన ఏమి చేస్తున్నాడు అనేది ఖచ్చితంగా తెలియాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన వెతుకుదాం రండి అంటున్నాడు. ఈరోజు ఎవరిని వెతకాలి? ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? ఎవడున్నాడు అంటారు ఆయన? సుందరవతి ఈరోజు నిజమైన సంఘానికి అర్థమవుతుంది. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. తెలియాలంటారా? ఈ ప్రశ్నకు జవాబు ఉందా? ఈరోజు చాలా మందికి ఈ ప్రశ్నకి జవాబు లేదు. ఈ మెసేజ్లో కూడా జవాబు లేదు. ఎక్కడున్నాడు ఆయన? ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన వచ్చిన పని ఏంటి? ఆయన ఏ పని మీద ఉన్నాడు?
నోబడి నో, చాలా మందికి తెలియదు. కానీ ఏమంటాను తెలుసా, ఆయన ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఆయన ఎక్కడున్నాడు? ఉద్యానవనమునందు మేపుటకు పద్మములను ఏరుకొనుటకు ఆమేన్. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్పస్థానమునకు పోయెను. ఆమెకు తెలుస్తుందా నా ప్రియుడు ఎక్కడున్నాడో? ఆమెకు తెలుస్తుందా? నా ప్రియుడు ఆయన ఉద్యానవనంలో ఉన్నాడు, ఆయన గార్డెన్లో ఉన్నాడు. ఆయన గార్డెన్ ఎక్కడుంది? ఈ రాత్రి ఇక్కడ ఉందా గార్డెన్? ఇక్కడ ఉందా గార్డెన్? హల్లెలూయా. ఆయనకు ఒక గార్డెన్ ఉందా? అన్ని గార్డెన్లకి వెళ్ళాడు ఆయన, కానీ ఆయన గార్డెన్ దగ్గరికి వెళ్తాడు. హల్లెలూయా. ఆయనకు ఒక గార్డెన్ ఉందంటారా? ఆయనకు ఒక ఉద్యానవనం ఉందంటారా? ఆమేన్. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన తన ఉద్యానవనంలో ఉన్నాడట. ఆయన ఉద్యానవనంలో ఏం చేస్తున్నాడు? ఆమేన్. హల్లెలూయా. ఆ ఉద్యానవనంలో మేపుటకు పద్మములను ఏరుకొనుటున్నాడు. ప్రభు పని ఏంటి? ఆ పద్మములు అంటే తెలుసా? లిల్లీస్. ఆమేన్. ఆ పద్మములు అంటే ఏంటి? లిల్లీస్. లిల్లీస్ అంటే ఏంటి తెలుసా? దానికి అర్థం ఏంటి తెలుసా? బైబిల్లో దైవికమైనటువంటి సంరక్షణ, దైవికమైన సంరక్షణకి సూచనగా ఉన్న లిల్లీ అంటే. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పని ఏంటంటే వధువుని దైవికంగా కాయడానికి ఆయన పద్మములను సిద్ధపరుస్తున్నాడు. వధువుని కాపాడేదని సంపూర్ణ వాక్యమే ఉన్నది. ఆమేన్. వధువుని ప్రొటెక్ట్ చేసేది సంపూర్ణమైన వాక్యమే ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నా ప్రియుడు ఎక్కడున్నాడో తెలుసు. వధువుని రూపాంతరపరచడానికి, వధువుని భద్రపరచడానికి, ఈరోజు నన్ను ఎత్తబాటుకు తీసుకెళ్ళడానికి, నా శరీరం మారడానికి ఆయన తన పనిలో ఉన్నాడు. ఆయన ఈ సంఘములో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఉద్యానవనంలో ఆయన వధువుకి భద్రత ఇస్తున్నాడు. ఆయన వధువుకి భద్రత ఇస్తున్నాడు. ఆయన ఉద్యానవనంకి వచ్చి ఏం చేస్తాడు? ఆయన భద్రత ఇస్తాడు. ఒక తోట యజమానుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ తోట అంతా తిరుగుతాడు ప్రతిరోజు. ఏ మూల ఏముందో తిరుగుతాడు. ఇప్పుడు మన తోట యజమానుడు ఆయన ఉద్యానవనంకి వచ్చినప్పుడు ఆయన అంతా సర్కిల్ అంతా చూస్తాడు. ఆయన సర్కిల్ అంతా చూసి ఎక్కడేది బాగుంది, ఎక్కడేది బాగలేదు అంత అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తాడు. ఈరోజు మన ప్రభు దిగొచ్చి ఆయన ఎన్నికలో ఉన్న ప్రతి ఒక్కరిని, ఆయన గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కరిని, ఆయన వధువుని ఆయన భద్రం చేస్తా ఉన్నాడు. ఆయన ఖాళీగా లేడు. ఇప్పుడు ఆయన వధువుకి ఎత్తబడే విశ్వాసం ఇస్తున్నాడు. ఏ చెట్టు అయినా బాగాలేదా దానికి పిండేస్తాడు. ఆమేన్. ఏ చెట్టు అయినా పురుగు పడుతున్నా దానికి ఏం కొడతాడు? స్ప్రే కొడతాడు. ఏ చెట్టుకైనా ఏదన్నా ఆ యొక్క తప్పుడు ఏం వెళ్తుందా దాన్ని భద్రపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి చెట్టును చూస్తాడు. ప్రతి చెట్టును చూస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు ఈ చెట్టును చూస్తాడు. ఈ చెట్టులో ఏమైనా తేడా ఉందా? తేడా ఉంటే అన్ని స్ప్రే కొడతాడు. మళ్ళీ ఈ చెట్టును చూస్తాడు. ఈ ఉద్యానవనంలో ఈ చెట్టు తేడా ఉందా? మళ్ళీ కొడతాడు. ఈ రోజు ఆయన పిల్లల్లో ఏదైనా మార్పు ఉంటే, ఏదైనా తేడా ఉంటే, వాళ్ళ ఆత్మలో కానీ, వాళ్ళ ఉద్దేశాల్లో కానీ, వాళ్ళ తలంపులో కానీ ఉంటే వెంటనే వారిని భద్రపరచడం మొదలు పెడతాడు. వధువు తెలుసు ఎక్కడున్నాడు ఆయన? ఆయన ఉద్యానవనం. ఆయన కాని ఉద్యానవనంలోకి వెళ్ళాయన, ఆయన కాని పొలంలోకి వెళ్ళాయన. ఖచ్చితంగా ఆయన పొలం ఏంటని తెలుసు, ఆయన పిల్లలు ఎక్కడున్నారో ఆయనకు తెలుసు, ఆయన వధువు ఎక్కడుందో ఆయనకు తెలుసు. అన్ని ఉద్యానవనంలోకి వెళ్ళాడు ఆయన. ఆయనకు ఒక ఉద్యానవనం ఉంది. ఆ ఉద్యానవనములో ఇక్కడ మనము చెట్లై ఉన్నాము. పొద్దున్న చూసుకుంటే చెట్టు ఎలా ఉంది? తేడా ఉందా? దీన్ని ఖచ్చితంగా పిండేయాలి. ఫలాలు తీసుకురావట్లేదు. ఇది ఏం చేయాలి? దీనికి కొంచెం పొటాషియం వేయాలి, కాల్షియం వేయాలి, తిప్పాలి, అందులో వేయాలి. ఆమేన్. నీళ్ళు తక్కువైనా నీళ్ళు ఎట్టాలి. హల్లెలూయా. ఈ చెట్టుని పురుగు పడుతున్న ఆకులు తినేస్తున్నాయా? ఈ చెట్టులో ఉన్న ఆకులు తినేయడం సహవాసం పోతుందా? దీనికి కూడా నేను ఏదో చెయ్యాలి. ఆ నల్లని పురుగును లేదా పచ్చని పురుగును దాన్ని నేను స్ప్రే కొట్టాలి. అతి చెట్టు తిరుగుతున్నాడు. వధువుకు తెలుసు ఆయన ఎక్కడున్నాడో. ఆయన ఉద్యానవనంలో ఉన్నాడని వధువుకు తెలుసు. నీకు క్లారిటీ ఉండాలి. నువ్వు ఉద్యానవనంలో నేను ఒక చెట్టు నుండి నీకు క్లారిటీ ఉండాలి. ఆయన విశ్వవ్యాప్త సంఘములో, ఆయన వధువు శరీరములో నేను ఒక భాగం అయి ఉన్నాను. ఆయన నాకు భద్రత ఇచ్చుకుంటూ వస్తున్నాడు. నేను కుంగినప్పుడు లేవనెత్తుతున్నాడు. నేను బలహీనమైనప్పుడు బలపరుస్తున్నాడు. నేను రోగినైనప్పుడు స్వస్థపరుస్తున్నాడు. నా బాధలో ఉన్నప్పుడు వాదారుస్తున్నాడు. ఆయన ఎక్కడో లేడు, మా మధ్యలోనే ఉన్నాడు అనే క్లారిటీ వధువుకు ఉండాలి. ఈమెకు ఉందంటారా క్లారిటీ?
నా ఉద్యానవనమందు మా మేపుటకు పద్మములు ఏరుకొనుటకు నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను. తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్పస్థానమునకు పోయెను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ చెట్టు సువాసన పీల్చడానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చెట్టు సువాసన పీల్చడానికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ చెట్టుకు ఫలదీకరణ చేయడానికి వెళ్ళాడు. ఆ చెట్టును ఫలింప చేయడానికి వెళ్ళాడు. ఈ రోజు వధువుగా మనలను ఫలింప చేయడానికే ఆయన దిగొచ్చాడు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఈ కాలమును గూర్చి, ఈ కాలములో ఆయన చేసే పని గూర్చి వధువుకి క్లారిటీ ఉండాలి. ఆమేన్. వధువుకి ఒక క్లారిటీ ఉండాలి. చూస్తాడు, చెట్టుని ఫలించట్లేదా, ఇది ఏమో ఆకు రాలిపోతుందా, లేకపోతే ఆ యొక్క పుష్పించి రాలిపోతుందా, దీని స్టేజ్ ఏంటి, ప్రతి చెట్టును చూస్తాడు. పొద్దున మొదలెడతాడు ఆయన. ఆమేన్. దిగి చూస్తూ ఉంటాడు, దీని నీరు తక్కువ ఉందా, ఎక్కడన్నా కొమ్మ ఎండిపోతుందా, అన్ని అబ్జర్వ్ చేస్తాడు. ఈ అబ్జర్వ్ చేసినప్పుడు ఎక్కడైనా బలహీనంగా ఉంటే దాన్ని పైకి లేపేస్తాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో కొన్నిసార్లు బలహీనమవుతున్నాం, కొన్నిసార్లు కృంగిపోతున్నప్పుడు, కొన్నిసార్లు మనకు ఆదరణ దొరకనప్పుడు, కొన్నిసార్లు వ్యాధులకు గురైపోతున్నప్పుడు ఈ ఉద్యానవనంలోకి దిగొచ్చి ఆయన నీతో మాట్లాడుతుంటాడు. నిన్ను దర్శిస్తూ ఉంటాడు, నిన్ను దర్శిస్తుంటాడు. నీకు పొటాషియం వేస్తూ ఉంటాడు, కాల్షియం వేస్తూ ఉంటాడు, నీకు ఏది కావాలో అన్నీ వేస్తూ ఉంటాడు. అందుకే దిగొచ్చాడు ఆయన. ఒకవేళ నీకు ఫలం లేదా, ఆమేన్, హల్లెలూయా, నువ్వు విత్తనం కొరకు ఎదురు చూస్తున్నావా, నీకు పట్టుకొస్తాడు. ఆ పౌడర్ని పట్టుకొచ్చి నిన్ను అచ్చుతూ ఉంటాడు. మీకు తెలుసా, ప్రొద్దుతురుడు పూని ఏం చేస్తారో తెలుసా? ఆ యొక్క మేల్ ఫ్లవర్, ఆ మేల్ దాన్ని తీసుకుని ఏం చేస్తాడో తెలుసా, దాని పౌడర్ తీసుకుని ఫీమేల్కి అచ్చుతూ మొదలు పెడతాడు యజమానుడు. ఎప్పుడైతే ఫీమేల్కి అచ్చుతూ మొదలు పెడతాడో ఆటోమేటిక్ ఏమవుతుందో తెలుసా, ఆ యొక్క స్త్రీగా ఉన్నటువంటి ఆ చెట్టు ఫలవంతంగా మారడం మొదలు పెడతాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు గార్డెన్ పనేడు తెలుసా, ఆ ఉద్యానవనమందు ఆ యజమానుడు పనేడు తెలుసా, నిన్ను ఫలవంతంగా మార్చడమై ఉన్నది. ఈరోజు ప్రియుడు ఎందుకు దిగొచ్చాడు? ఆయన 1963 ఫిబ్రవరి 8వ తారీఖున ఆయన ఎందుకు దిగొచ్చాడంటే నిన్ను, నన్ను, అందరినీ కూడా ఫలములు తీసుకురావడానికి. నీకు ఆ క్లారిటీ ఉండాలి. నన్ను ఫలింప చేయడానికి తీసుకొచ్చాడు ఆయన. ఆయన రూపంలో చెక్కడానికి తీసుకొచ్చాడు. ఆయన విత్తనం నాలో పెట్టి నన్ను ఫలవంతంగా చేయడానికి తీసుకొచ్చాడు. నేను ఒక కుమారుని కరణానికి దిగొచ్చాడు ఆయన. ఆమేన్ అనే క్లారిటీ వధువుకు ఉండాలి. నీ ప్రియుడు ఎక్కడున్నాడు? ఆయన అదే పనిలో ఉన్నాడు. ప్రతి చెట్టును చూస్తున్నాడు ఆయన. ఆయన ప్రతి వధువును పట్టించుకుంటున్నాడు. తన ఉద్యానవనానికి వచ్చాడు. అన్ని ఉద్యానవనాలకు ఆయన వెళ్ళడం. ఆయనకు ఒక ఉద్యానవనం ఉందా? ఆయనకు ఒక ఉద్యానవనం ఉందా? ఎవరా ఉద్యానవనము? ఈ రాత్రి మనమై ఉన్నాము. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నేను పద్మములో మేపుచున్న నా ప్రియుడు దానను, అతడు నావాడు. ఇదిగో క్లారిటీ ఉంది. ఆయనకు ఒక క్లారిటీ ఉందా? ఆమేన్. ఇంగ్లీష్లో చాలా బాగుంది. ఐ ఆమ్ మై బిలౌడ్స్ అండ్ మై బిలౌడ్ ఈజ్ మైన్. ఈ ఫీడెత్ అమాంగ్ ద లిల్లీస్. ఆమేన్. ఆయన ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు దైవికంగా. లిల్లీ అంటే ఏంటి తెలుసా? దైవికమైనది, డివైన్ కేర్. ఆమె ఏంటని తెలుసా? ఆయన నావాడు, నేను ఆయన దానిని. ఎంత అండర్స్టాండింగ్ ఉందో తెలుసా? ఈరోజు వధువుకి అండర్స్టాండింగ్ ఉండాలి. నేను ఎవరి దానిని, ఆయన ఎవరి వాడు అనే అండర్స్టాండింగ్ ఉండాలి. అండర్స్టాండింగ్ లేకపోతే నీ పని అయిపోతుంది. ఆ అండర్స్టాండింగ్ లేకపోతే నీ పని అయిపోతుంది. అందుకంటే నేను ఆయన ప్రియుని దానిను, నా ప్రియమైన వాడు ఆయన, నేను ఆయనకి ప్రియమైన దానిను, ఆయనకు నేను ప్రియమైన వాడను. ఈ విధంగా చెప్పొచ్చు అంటారా? ఆమేన్. ఆయన ఏం చేస్తాడో తెలుసా? లిల్లీలతో మమ్మల్ని పోషిస్తున్నాడు, దైవకంగా నన్ను పోషిస్తున్నాడు. ఆయన డివైన్ కేర్ చేస్తున్నాడు. ఈ రోజు నిజంగా గమనించండి, దైవకంగా మనల్ని కాపాడుతున్నాడు. అవునా? దైవకంగా కాపాడుతున్నాడా? కాపాడుతున్నాడా? ఆ రోజు రూత్ ఎక్కడికి వెళ్ళింది తెలుసా? బోయాజు పొలంలోకి వెళ్ళింది. వెళ్ళిందా? వెంటనే నా కుమారి అని మాట్లాడడం మొదలుపెట్టాడు. నా కుమారి అని మాట్లాడి ఏమన్నాడు తెలుసా? నీకు నీళ్లు కావాలి, అక్కడ ఉన్నాయి, తాగు. ఆమేన్. నీళ్లు తాగు. ఇక్కడ ఉన్న యవనస్తులందరికీ నేను ఆజ్ఞాపించాను, ఎవడు నిన్ను ముట్టుకోడు, నిన్ను ఎవడు తాకడు. నువ్వు హ్యాపీగా నీళ్లు తాగు, నువ్వు హ్యాపీగా పరగేరుకు అన్నాడు. ఆమె ఏం చేస్తుంది? తన పని ఆమె చేసుకుంటుంది, అక్కడ నీళ్లు తాగుతూ ఉంది.
ఆహారం ఏరుకుంటుంది, నీళ్లు తాగుతూ ఉంది. ఈ రూతుకి దైవికమైనటువంటి భద్రత ఇచ్చాడు. ఈరోజు ఎన్నికలో ఉన్నటువంటి ప్రతి దేవుని కుమారుడికి, దేవుని కుమార్తె గుర్తుపెట్టుకోండి, దైవికమైన భద్రత ఆయన ఏర్పాటు చేస్తాడు. దైవికమైన భద్రత ఏర్పాటు చేస్తాడు. మనకు ఖచ్చితంగా అది అవసరమండి. ఈ చివరి దినాల్లో, ఈ ఎత్తబడే దినాల్లో, ఈ భూమి మీద పాపం అధికంగా కుమ్మరించబడిన దినాలలో ఈరోజు ఖచ్చితంగా మనకి దైవికమైనటువంటి రక్షణ అవసరం. డివైన్ కేర్ అనేది మనకు లేకపోతే గుర్తుపెట్టుకోండి సోదరులారా, మనం ఖచ్చితంగా సాతాను ఊరిలో పడిపోతాం. నేను ప్రతిరోజు దేవుణ్ణి అడిగేది అదే, దైవికంగా నన్ను కాపాడు ప్రభు, ఎత్తబడేంత వరకు నన్ను కాపాడు, చిన్న పొరపాటులో కూడా పడిపోకుండా, ఎక్కడ నీ వాక్యానికి అవిశ్వాసం చూపించకుండా, ఎక్కడ నీ వాక్యం నుంచి కుడికి కానీ ఎడమ కానీ తప్పిపోకుండా, ఈ భూమి మీద చివరి ఊపిరి వరకు కూడా నన్ను కాపాడు ప్రభు అని ప్రతి దినము ప్రార్థిస్తాను. ఎందుకంటే అది దిగొచ్చిందే దైవికమైనటువంటి భద్రత ఇవ్వడానికి. ముడత మచ్చ కలంకము డాగు లేకుండా ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబెట్టడానికి ఆయన దిగొస్తా అంటే నీకు దైవికమైన భద్రత ఇవ్వడానికి దిగొచ్చాడండి ఆయన. ఆమె అంటుంది, నాకు క్లారిటీ ఉంది ఆమెకి. ఆయన ఎందుకు దిగొచ్చాడు తెలుసా? దైవికమైన భద్రత కొరకు. కొన్నిసార్లు మనం దైవికంగా తప్పిపోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. మన ఆలోచనలు ఆయన ఆపుతాడు, మన తప్పులు ఆపుతాడు, మన పొరపాటుగా వెళ్ళిపోవాలనుకుని ఆపుతాడు, మన తప్పుడు నిర్ణయాలు ఆపుతూ ఉంటాడు. ఎక్కడ మనం చెడిపోకుండా, ఆత్మీయంగా చెడిపోకుండా ఆయన ఆపుతూ ఉంటాడు. మన ఉద్రేకాలు కంట్రోల్ చేస్తాడు, మనకు ఉన్నటువంటి సమస్త చెడు ఆలోచనలు కంట్రోల్ చేస్తాడు. ఈరోజు వధువుని దైవికమైన కంట్రోల్లో పెట్టాడు ఆయన. ఆమేన్. అందుకే ఈరోజు వాక్యం అనేది మనం కంట్రోల్ చేస్తుంది, లేకపోతే మనం ఎప్పుడో పడిపోయేవారమే. ఈరోజు ఆ వాక్యము, సంపూర్ణ వాక్యం తీసుకొచ్చి ప్రతిరోజు వాక్యాన్ని ఇచ్చి, ప్రతిరోజు సహవాసం ఇచ్చి, ప్రతిరోజు కూడికి పెట్టి, ప్రతిరోజు వాక్యాన్ని కొమ్మరించబడినప్పుడు నేనేం చేస్తున్నాడు తెలుసా? దైవికమైన భద్రతలో పెడుతున్నాడు. వధువుకి క్లారిటీ ఉంది, వధువుకి సంపూర్ణమైన క్లారిటీ ఉంది. ఆయన నన్ను దైవికంగా భద్రపరచడానికి, దైవికంగా నన్ను పోషించడానికి, ఆయన లిల్లీతో నన్ను పోషించడానికి, దైవికమైన వాక్యంతో నన్ను పోషించడానికి ఆయన ఉద్యానవనంలోకి వచ్చాడు. ఆమెకు క్లారిటీ ఉందా? నీ క్లారిటీ ఉండాలి సోదరుడా. ఆయన ఎక్కడున్నాడు? మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు ఈ రాత్రి? నాతో మాట్లాడుతున్నవాడు ఆయనే, నన్ను దర్శిస్తున్నవాడు ఆయనే, నా హృదయాన్ని కదిలిస్తున్నవాడు ఆయనే. ఆ ప్రశ్నకు నీకు జవాబు ఉండాలి. ఆయన ఎక్కడున్నాడు ఈ రాత్రి? ఆ జవాబు నీకు ఉండాలి. ఆయన ఏం చేస్తాకు వచ్చాడు? నీకు పద్మములు ఇవ్వడానికి వచ్చాడు, నీకు ఆ పద్మములతో పోషించడానికి వచ్చాడు. ఆయన తన ఉద్యానవనంలోకి వచ్చాడు. ఈ రోజు ఎల్లప్పుడూ ఆయన యొక్క సమాజంలో ఆయన కదలాడుతూనే ఉంటాడు. ఆయన ప్రజల మధ్యలో ఆయన కదలాడుతూనే ఉంటాడు. ఈ రాత్రి కూడా అదే చేస్తా ఉన్నాడు. ఆయన ఎన్నికలో ఉన్న బిడల మధ్యలోనికి ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రభు ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు. ఏడు తెలుసా? ఆమేన్. ఏంటి అతీతమైన సూచన? అతీతమైన సూచన ఏంటి తెలుసా? ఆయన వారి ప్రజల మధ్యలో ఉండటమే అతీతమైన సూచన అన్నాడు. అండర్స్టాండ్? అతీతమైన సూచన ఏంటి? దేవుడు మనకు తోడుగా ఉండడమే, మన మధ్యలో ఉండడమే అతీతమైన సూచన అన్నాడు. ఈ రాత్రి ఎక్కడ అతీతమైన సూచన ఉందంటారా? ఆయన మన మధ్యలో ఉన్నాడంటారా? ఆయన వాక్యాన్ని ఇస్తున్నాడు అంటారా? ఆయన మన హృదయాలతో మాట్లాడుతున్నాడు అంటారా? ఇదే అతీతమైన సూచన. ఆమేన్. మరి అతీతమైన సూచన నమ్మేది ఎవరు? అతీతమైన ప్రజలు నమ్ముతారు. ఈ రాత్రి ప్రభు ఇక్కడ ఉన్నాడని నమ్మేది ఎవరు? అతీతమైన వారు. ఈ రాత్రి మాట్లాడేది ఒక సోదరుడు కాదు, మాట్లాడుతుందని దేవుడని నమ్మేది ఎవరు తెలుసా? అతీతమైన వారు. ఆమేన్. అందుకే వధువుకు రెవల్యూషన్ ఉందండో. నేను ఆయన వాడిని, ఆయన నా వాడు, నేను ఆయనకి చాలా ప్రియమైన దానను, నేను లేకుండా ఉండలేడు. ఆయన ఉండగలడు అంటారు? ఆయన ఉండలేడు. మరి నువ్వేమైనా ఉండగలవా? ఆయన లేకపోతే నేను ఉండలేను. వాట్ ఏ లవ్ స్టోరీ అండి ఇది. ఈరోజు క్రీస్తు లేకపోతే తన వధువు ఉండలేదు, ఆయన వధువు లేకుండా ఆయన ఉండలేడు. అందుకే మనల్ని విడిచిపెట్టకే, మనం వదిలిపెట్టలేకే ఆయన మన మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. ఆయన వాక్య సహవాసం ప్రతిరోజు ఇస్తున్నాడు. ఆయన ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలము ప్రతిరోజు చల్లపొడు దిగొస్తున్నాడా? సోమవారం చల్లపొడు దిగొస్తున్నాడా? మంగళవారం చల్లపొడు దిగొస్తున్నాడా? బుధవారం చల్లపొడు దిగొస్తున్నాడా? గురువారం చల్లపొడు దిగొస్తున్నాడా? శుక్రవారం దిగొస్తున్నాడా? శనివారం దిగొస్తున్నాడా? ఆదివారం వస్తున్నాడా?
సోమవారం దిగొస్తున్నాడా? ఏదేను తోటలో ప్రతిరోజు చల్లపూట దిగొచ్చిన అదే దేవుడు ప్రతిరోజు ఇక్కడ దిగి రావట్లేదా? ఆమేన్. ఆ పరిపూర్ణమైనటువంటి ఏదేనులోనికి నిన్ను తీసుకెళ్ళడానికి దిగి రావట్లేదా? ఆమేన్. స్పిరిచువల్ మైండ్స్ అని వేకప్ అవ్వాలి, మీ మనసులు ట్రిమ్మప్ అవ్వాలి. ఏం చేస్తున్నాడు మన మధ్యలో ఉండే ఆయన? సహజాతీతమైన వాడు ఏం చేస్తున్నాడు? అదే మళ్ళా పరిపూర్ణ సహవాసానికి మనం తీసుకుని వెళ్తున్నాడు. ఆమేన్. నేనంటే ఆయనకి ఇష్టము. దిగొచ్చేస్తాడు. ఇప్పుడు 7 అవుతుంది దిగొచ్చేస్తాడు. ఆమె నేను వెళ్ళిపోవాలి ఆయన దగ్గరికి. హల్లెలూయా. 7 అయిపోతుంది, నా ప్రజల మధ్యలోకి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడా? ఆదామ వాళ్ళు చూసుకుంటారని టైము. డార్లింగ్ టైం అయిపోతుంది, నువ్వు సిద్ధపడు. ఏమండి వంట చేయలేదండి, చింత మారద్దు ఈరోజు. కూర ఉడుకుతుందండి, ఉడకపోయినా పర్వాలేదు, వెళ్ళిపోదాం. అయ్యో ఆరిచేస్తానండి, అస్సలు ఉండొద్దు. ఆమేన్. ఏమైంది? మన తండ్రి వచ్చేస్తున్నాడు. పరిగెడుతున్నారా? దేవుని ప్రవక్త అన్నాడు, అనుకరించబడిన క్రైస్తవం అనే వర్తమానంలో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏమండి శనివారం అయిపోయిందండి, రేపు ఆదివారం అండి, సహవాసం వెళ్ళిపోవాలండి. ఓకే ఓకే ఓకే, నేను అన్ని శుభ్రం చేసేస్తాను, ఆదివారం ఆరాధనకు ఆటంకం లేకుండా మనం వెళ్ళిపోదామండి అంటారంట అవ్వా ఆదాములు. అవునా? ఆయనంట టైం అయిపోతుంది, నా బిడ్డల దగ్గరికి వెళ్ళిపోవాలి, నా బిడ్డలను చూడాలి, ఐజాక్ ఎలాగున్నాడో చూడాలి. రాత్రి అనుకున్నాడు అంటారు ఆయన, రోజు ఎలాగుండాలో చూడాలనుకున్నాడు. మరి ఈ రాత్రి మీరు అనుకున్నారా? నా ప్రభు ఎలాగుంటాడో చూడాలి, నా ప్రభువుని చూడాలి. రాత్రి సీని గారింటికి వస్తున్నాడంట ఆయన, సీని గారింటికి వస్తున్నాడంట, నక్కాపాలెం వస్తున్నాడంట. నా ప్రభువుని చూడాలి, ఇద్దరికే ఉండాలి. ఆయన నా ప్రియమైన వాడు, నేను ఆయనకి ప్రియమైన దానని. ఆమేన్. ఎంత క్లారిటీ ఉందండి! నన్ను ప్రియముగా ఆయన చూస్తాడనే క్లారిటీ ఆమెకు ఉంది. డౌట్లు లేవు, ఇంకా నో డౌట్ ఎట్ ఆల్. చిన్న సందేహం కూడా లేదు. నేను ఆయన ప్రియుడు దానను, ఆయన నా ప్రియుడు. ఎంత క్లారిటీ ఉందో చూడండి. ఆయన నన్ను దైవికంగా పోషిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో వ్యవహరించు తీరు నువ్వు గుర్తించాలి. నువ్వు ఆత్మ సంబంధముగా ఆలోచిస్తే దేవుడు నీతో వ్యవహరిస్తున్నాడో లేదో నీకు అర్థమవుతుంది. ఏం జరుగుతుందయ్యా? పొద్దు నుంచి సాయంకాలం వరకు పనిచేస్తున్నాడు ఆదాం, తిరుగుతున్నాడు, అన్ని చోట్ల తిరుగుతున్నాడు. ఆమేన్. ప్రతి చోట తిరుగుతూ ఉన్నాడు. ఆమేన్. చెట్లు చూస్తున్నాడు, సూపర్వైజర్తో చెప్తున్నాడు. ఎవరో సూపర్వైజరు? ఎవడాడు? ఆడే సూపర్వైజరు. టైం అయిపోతుంది అబ్బాయి, వెళ్ళిపోవాలి, సూపర్వైజర్ చూసుకో. ఆమేన్ అన్నాడా? ఓకే సార్, సింహం జాతికి చూసుకో. ఆమేన్. ఓకే ఓకే నేను చూసుకుంటాను. చెట్లు జాతికి చూసుకో. ఓకే ఓకే నేను చూసుకుంటాను. నేను టైం అయిపోతున్నా, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆమేన్. ప్రతిరోజు వెళ్ళిపోతున్నాడా? ఆదాము గారికి చాలా భక్తి అనుకున్నాడు. ఆమేన్. ఈ భక్తికి నేను కళ్ళి వేయాలంటే సూపర్వైజర్నే పట్టుకోవాలనుకున్నాడు. సూపర్వైజర్ దగ్గరికి వచ్చాడు. ఎవరో సూపర్వైజరు? సర్పం. ఆమేన్. అందుకే చూడండి, ఏదేని తోటలో మాట్లాడి ఆదాముతో సహవాసం చేయగల జంతువు ఏంటి? సర్పం ఒకటే. వందనాలండి ఆదాము గారు అని చెప్పేది ఎవరు? ఒకవేళ సింహం చెప్పడానికి ప్రయత్నం చేసింది ఇంకో ఉంటుంది, అంటారు. సింహం వందనాలు చెప్పినా ఆదాంకి అర్థం కాదు. కానీ సర్పం వందనాలండి అయ్యారంటే వందనాలు. ఆదాముకి ఏదైనా చెప్పుకోవాలంటే ఇంకా సర్పంతో తప్ప ఇంకోటి చెప్పుకోవడానికి ఏమీ లేదు. అవునా? హల్లెలూయా. అందుకే మనం ఎక్కువ ఎవరితో సహవాసం చేస్తాము వారితోనే సాతాను మీద దాడి చేస్తాడు. జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ ఎవరితో మనం క్లోజ్ రిలేషన్స్ ఉంటామో నిన్ను పడగొట్టడానికి, నిన్ను కృంగదీయడానికి, నిన్ను తప్పించడానికి వాడినే వాడుకుని నిన్ను కొడతాడు. ఎలుగుబంటి వచ్చేసి ఆదాము గారు వందనాలు చెప్పలేదు, అది ఉయ్ 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 అంటుంది. అది దానికి ఎందుకని మాట్లాడలేవు. అర్థమవుతుందా? హల్లెలూయా. కోతి వచ్చేసి ఇలాగెలా ఊగుతుంది, దాని గాడ్ బ్లెస్ ఎలా తెలుపు చేస్తుంది, ఇలాగంటది. కానీ సర్పం అయితే చాలా స్పష్టంగా మాట్లాడుతుంది, గాడ్ బ్లెస్ యూ అంటది. ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రతిరోజు వెళ్ళిపోతాను, మన అంశవాది కాదు, నేను పక్కకు వస్తున్నాను. ఇంక అది మొదలెడితే ఇంక తెల్లారులు అయిపోతాయి. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అన్ని అప్పగించేసి 7 అయ్యేటప్పటికి వెళ్ళిపోవాలని, లేదా చల్లపొట్టు వెళ్ళిపోవాలి అని ఒక ఆదాముకు ఒక క్లారిటీ ఉందా? ఈరోజు మనకు ఒక క్లారిటీ ఉండాలి. నా ప్రియమైన వాడు ఆయన చూడకుండా ఉండలేను, ఆయన చూడకుండా నేను ఉండలేను, ఆయన కూడా చూడకుండా ఉండగలడా? ఉండలేడు.
అందుకే ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన దిగొచ్చేసాడు. ఆమేన్. రూతుతో మాట్లాడాడు బోయాజ్. బోయాజ్ మనసంతా లాగేస్తుంది ఎవరి మీద? రేపు పొద్దున్న పొలం అమ్ముకుంటే ఎన్ని కింటాలు పడతాయి, ఎంత డబ్బులు అకౌంట్లో పడతాయి, అవి మర్చిపోడు. ఆమేన్. ఎన్ని కొలుసుకోవాలి, ఎంత ఆదాయం వస్తుంది, ఏమన్నా బిల్డింగ్లు ఎక్కడ కొనాలి అని ఆదాయం అనుకోవట్లేదట. మనసంతా రూతు మీద లాగేస్తుందంట. అబ్బా ఎంత బాగుంది ఆ స్త్రీ, రాత్రి అంతా కళ్ళగానే ఎత్తున్నాడంట. కంటారు కదా యవనస్తులు. బోయాజు ముసలోడు కాదు, యవనస్తుడే. అవునా? అనుకోకుండా బెదరో అనుకోలాగా మెసేజ్ పెడితే నిద్రడుతుంది వీడికి. కాలేజీలో అనుకోకుండా బాగున్నామని ఒక స్త్రీ అడిగింది అనుకో కాలేజీలో కుర్రోడికి, ఆ రాత్రి అంతా నిద్రాడుతుందా? రేపు పొద్దున్న వెళ్ళినారు అన్నయ్య అంటది. వీడికి మొత్తం రాత్రి అంతా నిద్ర బాగుంటుంది అవుతుంది. అయ్యేనా లవ్ స్టోరీలు. ఇప్పుడు బోయాజ్ ఎలాంటోడు? మంచి యవనస్తుడు. అవునా? ఈ యవనస్తుడు అమ్మాయిని చూసేటప్పటికి ఆమె ఇంక రాత్రి అంతా నిద్ర పట్టట్లేదు. అలా నిద్రలోకి వెళ్ళిపోతున్నాడు. ఆలోచించేస్తున్నాడు తెగ. మళ్ళీ కనబడితే బాగుండు, మళ్ళీ చూస్తే బాగుండు. ఈ లోపల ఈమెమవుతుంది, ఈమె కూడా పడ్డది, వెళ్తే బాగుండు. ఇప్పటికే నా జీవితం అంతా చెడిపోయింది. ఆమేన్. ఆడు వల్ల నా జీవితం పాడైపోయింది. ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. ఆమేన్. ఇప్పుడు కొన్ని లోకంలో పాపములు ఉన్నాను, దేవుడితో గడిపే అవకాశం వచ్చింది. ఇదే టయానికి సారా దుకాణాలు ఉండేవాడిని, ఇదే టయానికి చుట్టలు కాల్చేవాడిని, ఇదే టయానికి సినిమా హాల్ ఉండేవాడిని, ఇదే టయానికి తప్పుడు మార్గాలు ఉండేవాడిని. నాకు మంచి అవకాశం వచ్చింది. బోయాజు రాత్రి నేను మధ్యాహ్నం కొంచెం తేడాగా చూశాను. నన్ను బోయాజు లుక్లో తేడా ఉంది. ఇంతకు ముందు అర్థమవుతుందా? ఇంతకుముందు నేను చెడిపోయాను, ఇంతకుముందు నా జీవితం అయిపోయింది, నా కన్యత్వం పోయింది, లోకంలో తిరిగేశాను, పాపంలో తిరిగేశాను, అక్రమాలు, లోకము, బూతులు, చెత్త చెదరాలతో ఉన్నాను. నాకు ఒకే అవకాశం ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. ఏమైనా జరుగుతుందేమో. ఆమేన్. ఇప్పుడు ఏం చేస్తుందా ఆ యొక్క పవిత్రురాలు? అలాగే వెళ్ళని పాదాల దగ్గర పడింది. బోయాజం కలగానే ఎత్తున్నాడు, ఆమె వచ్చి పాదాల దగ్గర ఉంటున్నట్టుగా. ఇలా జరిగితే ఎంత బాగుండు అనుకుంటున్నాడు. అలాగే జరుగుతుంది అక్కడ. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు ప్రభు మనసు కూడా మన మీద అలాగే ఉందండి. అందుకే ఆ లవ్ స్టోరీని బైబిల్లో పెట్టాడు. ఒక లవ్ స్టోరీ అందులో పెడుతున్నాడు అంటే ఆయన ఆ విధంగా ఉన్నాడు అక్కడ. ఆమేన్. ఆయన రేపు పొద్దున్న ఎన్ని కింటాలు పడుతుంది, ఎంతమంది కూలీలు ఉన్నారు అని ఏమైనా అన్నాడంటారా? కూలీల కోసం ఆలోచించట్లేదు కానీ రూతు కోసం ఆలోచిస్తున్నాడు. మళ్ళీ చూస్తే బాగున్నామే పాదాల దగ్గర ఉంది అంటే ఆయనకి అనిపిస్తుంది, ఈమె కూడా అనిపిస్తుంది. ఈరోజు క్రీస్తుకి నీకు కూడా అలాంటి అనుభవం ఉండాలి. ఆయన నీతో మాట్లాడడానికి ఎల్లప్పుడూ ఉంది, నీకు కూడా ఉండాలి. నా ప్రియుడు ఎలా ఉంటాడు, ఈ రాత్రి ప్రియుడితో నేను సహవాసం చేయాలి, ఈ రాత్రి నేను ప్రియుడితో నేను మాట్లాడాలి. ఎందుకంటే నేను ఆయన ప్రియుడు గాను, నా ప్రియుడు ఆయన. ఆమేన్. ఆయన నన్ను భద్రపరుస్తూ ఉన్నాడు. రూతు అనుకుంటుందంట, ఆహా ఆమేన్, ఫలానా లోదరంలో అంటే ముట్టుకోద్దని చెప్పాడు, సత్యావకాశాలతో చెప్పాడు, జీడిఎంలతో చెప్పాడు. ఎవడన్నా ముట్టుకున్నాడా కాలు చేతి ఎత్తాను అన్నాడు. అబ్బా ఆ స్వరం వినబడిపోతుంది లోపల. ఎలాంటి భద్రత, ఇలాంటి వాడు నా జీవితంలో ఉంటే నాకు కనీసం చిన్న ఈగ కూడా ఆలదన మీద. అలాగే అనుకుంటుంది కదా స్త్రీలు. ఆమేన్. ఎవరికైనా స్త్రీకి అయినా వాటర్ తాగడానికి నీళ్ళు కానీ తేడా వచ్చానుకో, వెంటనే వీడు వాటర్ ప్యాకెట్ ఇచ్చాడు అనుకోండి, అబ్బా నా గొంతు తేలినప్పుడు దిగొచ్చాడంటే నా భవిష్యత్ అంతా కాపాడేస్తాడు అనుకుంటుంది. మరి ఇలా అలాగే జీవితంలో మోసపోతున్నారు అమ్మాయిలు. ఏదన్నా కొంచెం బాధలు అనుకోండి, చిన్న ఓఆర్ఎస్ డబ్బు ఇచ్చాడంటే కూడా తాగేసి, అబ్బా నా చిన్న బాధ వస్తేనే ఇంత అలా ఉన్నాడంటే, ఒకరోజు ఎలా ఉన్నాడంటే నా జీవితం అందం ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటుంది ఏమి అనుకోదా? స్త్రీ స్వభావం అలాగే ఉంటుంది కదా. ఆమె ఇప్పుడు ఈ యొక్క రూత్ ఎలాగ అనుకుంటుందంటారా? అందరికీ చెప్పండి నన్ను ముట్టుకోద్దని. బా ఇలాంటి వాడు నా జీవితంలో ఉంటే, ఇలాంటి వాడు నా జీవితంలో ఉంటే ఒక కామెంట్ రాదు, ఒకడు దెయ్యం నా మీద దాడి చేయదు. ఇలాంటి వాడు నాకు ఉంటే బాగుండు, ఇలాంటి వాడికి నేను భారీగా ఉంటే బాగుండు అనుకుంటుందంటారా? ఇప్పుడు క్రీస్తుకు భారీగా ఉండాలని అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు అనిపిస్తుంది? ఆయన భద్రత నీకు అర్థమైనప్పుడు, ఆయన వాక్యం నీకు అర్థమైనప్పుడు, ఆయన ఏమై ఉన్నాడో నువ్వు గ్రహించినప్పుడు ఆయనే నాకు కావాలి అనిపిస్తుందండి. ఆమేన్. హల్లెలూయా. వెళ్ళి పాదాల దగ్గర పడిపోయింది రూతమ్మ. ఆమేన్. బోయాజు మీకు వచ్చింది. ఎవరమ్మా నువ్వు? ఆమేన్. నేనమ్మా, నేను రూతుని.
ఎందుకు వచ్చేవేలాగా? నాకు విమోచన కావాలి, నాకు విమోచన కావాలి, నాకు విడుదల కావాలి. ఆమేన్. ఐ లవ్ యూ. ఆమేన్. ఐ లవ్ యూ సో మచ్. ఆయన చెప్తున్నాడంట, నీ కొంగు కప్పు. ఆయన కొంగు కప్పుతున్నాడట. హల్లెలూయా. నీ వస్త్రం నాతో కూడా కప్పు. మీకు సంగతి తెలుసా? హీబ్రూ పెళ్ళిళ్ళు ఏం చేస్తారు తెలుసా? పురుషుడి మీద ఉన్న వస్త్రం తీసుకొచ్చి పెళ్ళిలో అదే వస్త్రాన్ని భార్యకి కూడా కప్పి తీసుకెళ్తారు. కొన్ని వివాహాలు చూస్తాం, వస్త్రం ఇక్కడున్న వస్త్రం ఆమెలో కూడా ఇతను కలిగి ఉన్న వస్త్రాన్ని ఇలా కలిగి ఉంటాడు, భుజం మీద వేసుకుంటాడు, భుజం మీద కలిగేసి నెలకు వస్తాడు మ్యారేజ్లో. ఎప్పుడైతే ఆ స్త్రీ అతను వివాహం ఆడుతున్నాడో ఈ వస్త్రం తీసుకెళ్ళి ఆమెతో కప్పడం మొదలు పెడతాడు. ఆమేన్. దాని అర్థం ఏంటి? వస్త్రం ఎప్పుడైతే కప్పాడో ఆమెని భారీగా స్వీకరించడానికి సిద్ధమైపోయాడు. ఆమేన్. ఆ రాత్రి సమయంలోనే భార్యను చేసుకోవడానికి ఇష్టమైపోయాడు. అందుకే చీకటి కాలంలో, ఆ చంద్రుని కాలంలో, 7 సంఘ కాలాల్లోనే ఆయన ఈమె నా భారీగా ఉండాలని డిసైడ్ అయిపోయాడు. అయితే మరలా సూర్యుడి కాలం వచ్చింది ఉదయ కాలంలో. ఎవరా సూర్యుడు? నీతి సూర్యుడు ప్రభువైన యేసుక్రీస్తు కాలం వచ్చేసింది. ఎవడైనా ఉన్నాడా? ఆమేన్. ఈమెను పెళ్లి చేసుకున్నాక ఎవడైనా ఉన్నాడా? అప్పటికే చేసేసుకున్నాడు మనోడు పెళ్లి. ఈ రహస్యం ఎవరికీ తెలదు. వివాహం మరం అర్థమైనడికి అర్థమవుతుంది. ఆమేన్. రాత్రే చేసేసుకున్నాడు పెళ్లి. ఆ రహస్యమైనటువంటి ఐక్యత ఎవరికీ తెలియదు. ఆమేన్. హల్లెలూయా. చేసుకుంటాడా? నా వల్ల కాదు అన్నాడట. ఆమేన్. అయితే పెద్దల ముందు చెప్తున్నాడు, ఈమె నేను పెళ్లిలాడతాను, ఎంత కావాలంత అంత ఆస్తి ఇస్తాను. ఏం చేస్తున్నాడు? పబ్లిక్గా అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. ఆమేన్. ఎలాంటి భద్రత రూత్కి ఇస్తున్నాడో చూడండి అయ్యా. ద డివైన్ కేర్ అండి. లిల్లీలతో మేపడం అంటే అర్థం తెలుసా? దైవకంగా మేపడమై ఉన్నది, దైవకంగా కాపాడమై ఉన్నది. అందుకే రూతుకి దైవికమైన కాపుదలు ఇచ్చాడు. ఆమె ఆకర్షించేసింది ఆయన్ని. కింద అంటున్నాడు, నువ్వు నా వైపు చూడొద్దు, నాకు అదోలాగా ఉంది. నువ్వు కళలో కలబెడుతున్నావేమో, అలా చూడొద్దు, నాకు అదోలాగా ఉంది. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చదవండి, అక్కడ ఉంటుంది. ఇవన్నీ వివరించాలంటే రాత్రి పట్టేస్తుంది, డైరెక్ట్గా వెళ్ళిపోతాను. నీ కనుదృష్టి నా మీద ఉంచకము, అది నన్ను వశపరుచుకుంటుంది. ఏంటంట? కనుదృష్టి ఎలా ఉందంట? వశపరిచేసుకుంటుందంట. దేవుడికి స్తోత్రం కలుగునుగా. దేవుడి ప్రవక్త అంటాడు, చూసింగ్ ఆఫ్ ది బ్రైడ్ అనే వర్తమానంలో స్మాల్ కోటేషన్ నేను చదువుతాను చూడండి. 176 పారాగ్రాఫ్. ఏ చూసింగ్ ఆఫ్ ది బ్రైడ్ 640929 ఈవినింగ్. క్రైస్ట్ డస్ ఇండికేట్స్ హిస్ వర్డ్. ఆయన తన వాక్యమును రుజువు చేసుకుంటున్నాడు. ఆమేన్. విచ్ అట్రాక్ట్స్ ద పీపుల్. ఆయన తన వాక్యమును రుజువు చేసుకోవడం బట్టి ప్రజలు దానికి ఆకర్షించబడుతున్నారు. వాక్యమును బట్టి ప్రజలు ఆకర్షించబడుతున్నాడు. హీ డోంట్ అట్రాక్ట్ ద పీపుల్ ఎట్ ద చర్చెస్ దట్ ఆర్ అట్రాక్టెడ్ బై బిగ్ డినామినేషన్స్ ఆర్ బిగ్ డూయింగ్ ద గ్రేట్ బిగ్ క్యారీ ఆన్స్ ఆర్ ఫ్యాన్సీ థింగ్స్. పెద్ద పెద్ద డినామినేషన్ వారిని, పెద్ద పెద్ద ఆచారాలు చేసేవారిని, పెద్ద పెద్ద ప్రోగ్రాలు చేసేవారిని ఆయన వాక్యం ఆకర్షించుకోవట్లేదు. కానీ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అట్రాక్ట్స్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని వాక్యం అనేది ఎవరిని ఆకర్షిస్తుందంటే ఆయన యొక్క వధువుని మాత్రమే. సంఘ శాఖలు కాదు, ఆ మనసు ఉన్నవాడిని కాదు, ఆ లోక మనసు ఉన్నవాడిని కాదు, రాజకీయ మనసు ఉన్నవాడికి కాదు. ఎవరిని ఆకర్షిస్తుంది వాక్యం? వధువుని ఆకర్షిస్తుంది. అంటే ప్రియుడిని వధువు, ఆ యొక్క ప్రియుడు వధువుని ఆకర్షిస్తున్నాడు. ప్రియుడు ఏం చేస్తున్నాడు? వధువుని ఆకర్షిస్తున్నాడు. అలా కింద చదువుతున్నప్పుడు 178 పారాగ్రాఫ్లో అంటున్నాడు, వైల్ ద ట్రూ బ్రైడ్ అట్రాక్ట్స్ ద అటెన్షన్ ఆఫ్ గాడ్ బై కీపింగ్ హిస్ వర్డ్. 176 పారాగ్రాఫ్లో ఆయన ఏమన్నాడంటే వాక్యము వధువుని ఆకర్షిస్తుంటే 178 పారాగ్రాఫ్లో అంటాడు వధువు ఆయనను ఆకర్షిస్తుందంట. వధువుని ఆయన చూడగానే ఆకర్షణ పడుతున్నాడట. అందుకే నా వైపు చూడొద్దు, నాకేదో అయిపోతుంది. ఎందుకని? వధువు ఆయన ఆకర్షిస్తుంది. ఎలాగ ఆకర్షిస్తుందంటే వధువు వాక్యముతో నిలబడడాన్ని బట్టి ఆయనకి ఆకర్షణీయంగా మారిందంట. ఏదో దేవుడు మనల్ని ఆకర్షించడం కాదు, మనమే దేవుడిని ఆకర్షించాలట. వధువే దేవుడిని ఆకర్షిస్తుందట. ఎలాగా? వాక్యాన్ని ఆమె నిలబెట్టుకునుడు చేత.
మీకు అర్థమవుతుందా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆయన అట్రాక్ట్ అయిపోయాడట. ఎవరిని చూసి? బ్రైట్ చూసి. ఈరోజు గుర్తుపెట్టుకున్న సోదరులారా, నీ జీవితాన్ని చూసి ఆయన అట్రాక్ట్ అవ్వాలి. అట్రాక్ట్ అవ్వాల్సింది ఎవరో? క్రీస్తు. ఇదే చెప్తున్న 158 పారాగ్రాఫ్లో. ఈ అట్రాక్ట్ వధువు వాక్యముతో నిలబడ్డాన్ని బట్టి ఆయన ఆకర్షించబడుతున్నాడట. 176 పారాగ్రాఫ్లో వధువుని వాక్యం ఆకర్షిస్తుంది, కానీ 178లో వధువే వాక్యాన్ని ఆకర్షిస్తుంది. ఎంత అద్భుతమైన కొటేషన్ అండి ఇది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నువ్వు నా కళ్ళ వైపు చూడొద్దు, నాకు ఏదో అయిపోతుంది అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు ఉంది. ఆమేన్. ఎస్తేరు ఉంది. ఎస్తేరుకి వాక్యం ఇచ్చాడు, హేగే ద్వారా వర్తమానం ఇచ్చాడు. అనేక మంది కన్యకలు ఉన్నారు. నేను చెప్పేది అంత అధ్యాయం అంతా కూడా వివరిస్తాను, చూసుకోండి. నేను అన్ని చదివే టైం నాకు లేదు, ఇది సరైన ప్లాట్ఫామ్ కాకపోవచ్చేమో. అయితే కొన్ని విషయాలు మీకు బేసిక్గా చెప్తాను, చూడండి. ఎస్తేరుకి వాక్యాన్ని ఇచ్చాడు, హేగే ద్వారా వాక్యం ఇచ్చాడు, మిగతా వారు కూడా వాక్యం ఇచ్చాడు. బట్ వాక్యాన్ని వాళ్ళు ఆకర్షించలేకపోయారు. వాక్యం వాళ్ళు ఆకర్షించుకోలేకపోయింది. ఆమేన్. వాళ్ళు ఆకర్షించలేకపోయారు వాక్యాన్ని. కానీ వాక్యము ఎస్తేరుని ఆకర్షించింది. రాజు యొక్క ఆలోచనలు, రాజు యొక్క జీవన విధానం, రాజుకి ఇష్టమైనవన్నీ కూడా ఈమెను ఆకర్షించాయి. ఆమేన్. ఇప్పుడు అందరు నేను ఆ వాక్య ప్రకారంగా బ్రతుకుతాను. ఏ మాటలైతే ఆ యొక్క హేగే ద్వారా రాజు ఇచ్చాడో ఆ మాటలన్నీ కూడా ఎస్తేరుని ఆకర్షించాయి. ఇప్పుడు ఆకర్షించినప్పుడు ఆ యొక్క ఎస్తేరు ఆ మాటలన్నీ తీసుకుంది, ఆ మాటలన్నీ తీసేసుకుంది. ఆమేన్. ఆ మాటలన్నీ తీసేసుకుని ఆ మాటలు తగినట్లుగా మారిపోవడం మొదలుపెట్టింది. రాజుకి ఇష్టమైనట్లుగా మారిపోవడం మొదలుపెట్టేసింది. ఈరోజు నువ్వు వాక్యముగా నిన్ను ఆకర్షిస్తే నువ్వు వాక్యాన్ని నెరవేర్చడానికి, వాక్యముతో నిలబడడానికి నువ్వెప్పుడూ సిద్ధంగానే ఉంటావు. ఆమేన్. ఇప్పుడు సిద్ధంగానే ఉంటావు. ఎస్తేరుకి వాక్యం ఆకర్షణకు వచ్చేసింది. ఆ వాక్యం అంతా తీసేసుకుంది. ఆమేన్. తనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా రాజుకి ఇష్టం లేదు కాబట్టి తీసేసిందంట. ఆమేన్. ఏదైతే రాజుకి ఇష్టం లేదో తన జీవితంలో అవన్నీ తొలగించిందంట. ఆమేన్. మామూలుగా జనరల్గా మాట్లాడదాం. వాస్తవానికి వాళ్ళు హీబ్రూస్, హిబ్రీ జాతి వారు. రాజు అన్యుడు. జనరల్గా మాట్లాడదాం, టైప్స్ అండ్ షాడోస్ పక్కన పెట్టి. కానీ ఇక్కడ రాజుకి ఇష్టమైన ప్రకారముగా ఈ యూదురాలు కన్వర్ట్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? కన్వర్ట్ అయిపోయి తన జాతిని, తన ప్రజలందరినీ విడిచిపెట్టి తనకున్నటువంటి ఆచార సాంప్రదాయ జీవన విధానాన్ని అంతా కూడా పక్కన పెట్టి ఆసురోజు రాజుకి ఇష్టమైనట్లుగా ఈ మారిపోతా ఉంది. ఎందుకని? హల్లెలూయా. ఎందుకని? రాజు యొక్క క్వాలిటీస్, రాజు యొక్క గుణలక్షణాలన్నీ కూడా ఈమెను ఆకర్షించాయి. ఎప్పుడైతే నిన్ను వాక్యం ఆకర్షిస్తుందో నీకున్నటువంటి కట్టుబాట్లు, నీకున్న సమస్తము నువ్వు విడిచి నిన్ను నువ్వు పక్కకు తొలగించుకుంటావు. వాక్యం నిన్ను ఆకర్షించినప్పుడు. ఆమేన్. ఎప్పుడైతే వాక్యం ఆకర్షించిందో ఎస్తేరుని, ఆ యొక్క రాజు యొక్క ప్రతి మాటను తీసేసుకుంది. తీసుకుని ఆమె వాక్యముతో అలంకరించుకోవడం మొదలుపెట్టింది. వీళ్ళు అనుకున్నారు, మిగతా స్త్రీలు అనుకుంటున్నారు ఇలా పెట్టుకుందాం అనుకుంటున్నారు, లేకపోతే ఇంకోలా పెట్టుకుందాం అనుకుంటున్నారు, ఇలాగ అద్దెస్తున్నారు, మొత్తం రెడీ అవుతున్నారు. కానీ ఈమె హల్లెలూయా ఇన్నర్ పాట్, ఇన్నర్లో ఉన్న ప్రతి దాంట్లో ఆమె సిద్ధపడుతుంది. చెవులకి అలంకరణ పెడతా ఉంది, ముక్కుకి అలంకరణ పెడతా ఉంది, నోటికి సమస్తము లోపల సిద్ధమవుతుంది. ఈ అలంకరణ ఎవరికి తెలుస్తుంది అంటే రాజుకు తెలుస్తుంది. మీకు అర్థమవుతుందా? రాజు యొక్క ఆలోచన ఆల్రెడీ ఇచ్చేశాడు. ఎవరైతే మారుతారో అది తెలిసిపోద్ది. కానీ మిగతా స్త్రీలు ఏమనుకుంటున్నారంటే మిగతా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఏదైతే వాక్యం ఇచ్చాడో ఆ వాక్యం అంతా ఎస్తేరులో మేనిఫెస్టేషన్ అవుతుంది. ఎస్తేరులో మేనిఫెస్టేషన్ అవడం రాజుకి అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఒక రోజు పెట్టాడు సభ. ఆమేన్. ఒక్కొక్కరు నడిచి వస్తున్నారు. పెంతెకొస్తేలు ఒకలా నడిచి వస్తున్నారు, లూథరన్లు ఒకలా నడిచి వస్తున్నారు. టిక్ 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 తీసేయండి అన్నారు. కానీ వాక్యము శరీరధారి అయి, లిసన్ ఫస్ట్, వాక్యము శరీరధారి అయి రాజు ముందు నడవడం చూశాడు ఆయన. మీకు అర్థమవుతుందా? వాక్యము శరీరధారి అయింది. ఇక్కడ
ఎస్తేరు రూపంలో. ఎందుకంటే ఒకప్పుడు వాక్యంగా పంపించాడు, ఇప్పుడు వాక్యంగా మిగిలిపోలేదు, కానీ వాక్యము కాస్త ఎస్తేరు రూపంలో వస్తా ఉంది. ఆమేన్. వెంటనే రాజు చైర్ నుంచి పైకి లేచాడు. ఆమేన్. పొట్టుగా ఉందా, బొగ్గలు లోపడబోయాయా, కళ్ళు కిలోమీటర్లు వెళ్ళిపోయాయా, ముక్కింత పొడుగుందా, చెవులు సాగిపోయాయా, ఇలా ఉందా, అవి ఏం చూడలేదు. బట్ ఆయన ఏదైతే ఆయన నోటి ద్వారా డెలివరీ అయ్యిందో, ఇదివరకే హేగేకి డెలివరీ అయింది, నాకు ఎలాంటి అమ్మాయి కావాలి అని వాక్యాన్ని హేగేకి ఇచ్చాడు. హేగే వాక్యాన్ని ఎస్తేరుకి ఇచ్చాడు. హేగే ఇచ్చిన వాక్యం అంతా కూడా శరీరధార అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నాడు. ఆమేన్. ఎవరిలో కూడా శరీరధారైన వాక్యం కనబడతలేదు, కానీ ఎస్తేరు వస్తా ఉన్నప్పుడు ఆమేన్ హల్లెలూయా ఆయన కుర్చీ మీద లేచాడు, సింహాసనం నుంచి. ఆమేన్. ఆమె దగ్గరికి వెళ్ళాడు. అని అన్నాడు, చూడండి 2 అధ్యాయం. ఆమేన్. 17 వచనం, 2:17. ఎస్తేరు 2:17. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. ఎందుకు ప్రేమించాడు? ఎస్తేరు రాజుని ఆకర్షించింది. ఎలా ఆకర్షించింది? ఆమె వాక్యాన్ని ఆమె నెరవేర్చుట ద్వారా, వాక్యముగా ఆమె మారుట ద్వారా రాజుని ఆమె ఆకర్షించింది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. రాజుని ఆమె ఆకర్షించింది. అందుకే ఏం చేశాడు? ఎస్తేరును ప్రేమించెను స్త్రీలందరికంటే. ఆమేన్. సంఘాలన్నిటికంటే ఎస్తేరునే ప్రేమించాడు. ఈ విధంగా చెప్పొచ్చా? ఈరోజు విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ యొక్క సంఘాలన్నిటి కంటే వధువుని ఎక్కువగా ప్రేమించాడు. ఎందుకు ఆమెను ప్రేమిస్తున్నాడంటే వధువు వాక్యంగా మారి ఆయనకు ఆకర్షణీయంగా మారిపోయింది. ఆయనకు ఆకర్షణీయంగా మారిపోయి ఆమెను ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆమేన్. ఇప్పుడు ముందు ఈమె ప్రేమించింది కాబట్టే వాక్యాన్ని ధరించుకున్నాను. ఆమె చెవులు ధరించుకోలేదు, కానీ వాక్యాన్ని ధరించుకుంది. ఆమె పట్టీలు తొడుక్కోలేదు, కానీ వాక్యాన్ని తొడుక్కుంది. శిరస్సు మొదలుకు నరికాల వరకు వాక్యంగా మారింది. ఇప్పుడు రాజుకు ఆకర్షణీయంగా ఉంది. ఎవరు ఈమె? ఆమె ఎస్తేరు. ఆమేన్. స్త్రీలందరికంటే చూశాడు, ఆమెను ఎక్కువగా ప్రేమించాడు. ఆమేన్. కన్యకులందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. ఆమేన్. మిగతా సంఘాలన్నిటికంటే ఆమె కృప పొందెను. ఎస్తేరు కృప ఉందంటారా? ఈరోజు వాక్యముతో నిలబడిన వాడికి కృప ఉంటుందా? వాక్యము శరీరధారిగా మారుతున్న వాడికి కృప ఉంటుందంటారా? దేవుడికి మహిమ కలుగును గాక. వెంటనే ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన రాజ్య కిరీటం తీసుకున్నాడు. ఆమేన్. రాజ్య కిరీటం తీసుకుని ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించాడు. ఏం చేశాడు? ఆయన కిరీటం పెట్టేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకని? ఆయనను ఈమె ఆకర్షించింది. ఎలా ఆకర్షించింది? ఫ్యాషన్గా తయారై కాదు. ఆయన ఏదైతే వాక్యాన్ని ఇచ్చాడో వాక్యముకు తగినట్లుగా ఆమె మారి ఆయనను ఆకర్షించింది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమర్థమవుతుంది మనకి ఇక్కడ? ఏమర్థమవుతుంది సోదరులారా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నాడు, చూడండి. నీ కను దృష్టి నా మీద ఉంచకము, అది నన్ను వశపరుచుకుంటుంది. ఏదంట? ఆమె దీనమైన చూపు ఆయన్ని వశపరుచుకుంటుంది. ఈరోజు నీకు దీనమైన చూపు కావాలి, ఆ పరిశుద్ధమైన చూపు కావాలి. ఆయన ఆకర్షించుకుంటుంది. నీ పళ్ళు వరస కత్తెర వేయబడినవి, కడుగుబడి ఇప్పుడే పైకి వచ్చినవైనా జోడు పిల్లలను కలిగి ఒకదానైనా నువ్వు పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కుదుపులను పోలి ఉన్నది. ఎక్కడికి వెళ్తున్నాడు చూడండి, నీ ఎలా పోలిస్తున్నాడు చూడండి. నీ ముసుగుకుండా నీ కణతలు ఇచ్చిన దాడిమ ఫలం వల్ల అలుగుబడుచున్నవి. ఈ దాడిమ ఫలం అంటే అర్థం ఏంటంటే దానిమ్మ. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 60 రాణులను 80 ఉపమందులను ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలు కలరు. అంటే చాలా మంది ఉన్నారు. లెక్కకు మించిన సంఘాలు ఉన్నాయి, లెక్కకు మించిన పరిశుద్ధులు కనబడుతున్నారు, కానీ నీకు లాంటిది ఎక్కడా లేదంట. హల్లెలూయా. మీకు ఇదివరకే సంఘంలో చెప్పాను. ఎస్తేరు అపార్ట్మెంట్ ఏంటి? ఫస్ట్ కేటగిరీ. రెండవది కన్యకలు. మూడవది త్రోసివేయబడిన వారు. 3 అపార్ట్మెంట్లు పెడతారంట వాళ్ళు.
ఉపపత్నులు ముందు పత్ని, తర్వాత ఉపపత్ని, తర్వాత కన్యకలు, రిజెక్ట్ చేయబడిన వారు. ఆమె అలా వరుస పెడతాడంట. కానీ ఎస్తేర్ ఎక్కడికి పాకిందో తెలుసా? ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయి. ఈరోజు వధువు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఆయన సింహాసనం మీద ఆయన రాజ కిరీటము ధరించుకుని ఉంటుంది. ఒకరోజు ఎస్తేర్ ఆయన యొక్క ఆవరణలోకి వెళ్తా ఉంది. ఏం చేస్తున్నాడు? ఆయన ఒక ఖడ్గం చాపుతున్నాడు. నీకేం కావాలి సగ భావం తీసేసుకో. ఏం చాపుతున్నాడు అంటారో? ఏం చాపుతున్నాడు? ఏమిస్తున్నాడు? ఖడ్గం. ఖడ్గం ఏంటో? వాక్యం అనే ఖడ్గమా? ఇంకో ఖడ్గం ఉందా? మహారాజు ఖడ్గం. ఆ మహారాజు ఖడ్గం ఎప్పుడైతే వధువుకి ఇవ్వబడిందో, వధువు యొక్క శత్రువు హామాన్ ఏమవుతున్నాడు? చచ్చిపోతున్నాడు. అందుకే ఎప్పుడైతే ఆ ఖడ్గం కానీ ఎద్దకు వచ్చినప్పుడు నీ శత్రువులు అందరూ చచ్చిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా పావురము నా నిష్కలంకురాలా ఒకతే, ఆమె తన తల్లికి ఒకటే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ, స్త్రీలు దాన్ని చూసి ధన్యురాలందురు. దిస్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద బ్రైడ్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రాణులు ఉపపత్నులు దాన్ని పొగుడుదురు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమన్న అన్నము కలదే, సూర్యుని అంత స్వచ్ఛము కలను కలదే, ఊహిత సైన్య సమభీకర రూపిణి ఈమె ఎవరు? ఎవరమ్మా? దట్ ఈస్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. ఎవరు ఆమె? మహాసైన్యంగా ఉందంట. సూర్యుని వలె కనబడుతుందంట. సూర్యుని వలె కళలు కనదే. ఆమె సూర్యుని రూపంకి వస్తుందంట. అందుకే చివరి క్లైమాక్స్లో వధువుగా మనము ఆయన రూపంలోకి మనము మార్చబడుతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరులారా, అందుకే ఈరోజు ఆయన తన పొలంలో ఉన్నాడు. ఆయన పొలంలో ఆయన ఉన్నాడు. ఎందుకు వచ్చాడు పొలంలోకి? ఆయన యొక్క గార్డెన్ అంటే ఏంటి? ఆయన సంఘం. అక్కడ ఏముంది? ఆయన వధువు ఉంది. ఆయన ఏం చేస్తాడు? దిగొచ్చి ఆమెకు డివైన్ కేర్ ఇస్తున్నాడు. దైవికమైనటువంటి భద్రత ఇస్తున్నాడు. దైవికమైన భద్రత ఆమెకు కలుగజేస్తా ఉన్నాడు. ఈరోజు వధువుకు చేసేది అదే. అందుకేం చేస్తున్నాడు? ఎప్పుడైతే వధువు క్వాలిఫై అయిపోయిందో ఆమెకు భద్రత, హై సెక్యూరిటీ వచ్చేసింది. ఈ స్త్రీ దగ్గరికి ఎవడన్నా వస్తే వాడు పని అయిపోయినట్టే. ఒకరోజు హామాను వచ్చాడు. ఏం చేశాడు? మొదటి రోజు విందులో ఏం చెప్పలేదు. రెండో రోజు విందులో ఏం చెప్పింది? వీడని చెప్పింది హామాను కోసం మాట్లాడుతూ. వీడేం చేస్తున్నాడు? అమ్మగారు అని కాళ్ళు బతిమాలుతున్నాడు. రాజు కోపం వచ్చి ఇలా పక్కకి వెళ్ళిపోయాడు. ఈ లోపల కాళ్ళు పట్టుకుంటాడండి ఇస్తేది. ఆమె కేకలేసిందంట. వాడు కాళ్ళు పట్టుకుంటాడన్న సంగతి ఇస్తేరే తెలుసు. కానీ నన్ను ఏదో చేస్తున్నాడు అందంట. నా భార్యనే ముట్టుకుంటావురా నువ్వు అని చెప్పేసి ముర్దుకైకి వేలాడదీసినటువంటి ఉరికొయ్య వీడిని వేసాడట. ఇస్తేరికి ఎలాంటి కేర్ వచ్చిందో తెలుసా? ఆమేన్. ఈరోజు వధువుకి ఎలాంటి కేర్ ఇస్తాడు తెలుసా? అందుకే లిల్లీలతో పోషిస్తున్నాడు. నువ్వు నిజంగా ఎన్నికలో ఉన్నావా? నిన్ను దైవికమైనటువంటి సంరక్షణతో నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఎన్నికలో ఉంటే నిన్ను లిల్లీలతో పోషిస్తాడు. దైవికమైన కాపుదల, దైవికమైన వాక్యము, సంపూర్ణ బయలుపాటు, ఎత్తబడే విశ్వాసమును సంపూర్ణంగా నీకు కుమ్మరిస్తాడు. నీ ప్రియుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? సుందర వధుదానా, ఓ వధువా, ఆయన ఎక్కడున్నాడు? మా మధ్యలో ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? నువ్వేం జవాబు ఉందా? ఆయన నాకు భద్రత ఇస్తున్నాడు. ఆయన రూపంలో నన్ను మారుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ఈ క్లారిటీ నీకు ఉండాలి. సంగమ ఎవరేదా అన్నారను, ఇంకోలేదా అన్నారను, నీ క్లారిటీ ఉండాలి. ఓ పాస్టర్ గారు చెప్పారు కాబట్టి నేను నిజంగా ఉన్నాను కాదు. నీకు ఓన్ ఎక్స్పీరియన్స్ నీకు ఉండాలి. నీ పొలంలో ఆయన ఉన్నాడని నీకు అర్థం కావాలి. నీ కుటుంబంలో ఆయన ఉన్నాడని నీకు అర్థం కావాలి. నీతో ఆయన ఉన్నాడని అర్థం కావాలి. ఆమేన్. ఎక్కడున్నాడు నీ ప్రియుడు? ఎక్కడున్నాడయా నీ ప్రియుడు? ఆమేన్. పొలంలో ఉన్నాడు. ఆమేన్. నా సంఘంలో ఉన్నాడు. వధువు మధ్యలో ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడయ్యా? భద్రత ఇస్తున్నాడు. లిల్లీలతో నన్ను పోషిస్తున్నాడు. ఆమేన్. ప్యూర్ వర్డ్ 7 ముద్దలతో నన్ను పోషిస్తున్నాడు. ఆయన ఖడ్గం నాకు చాపుతున్నాడు. ఆమేన్. ఆయన ఖడ్గం నాకు చాపుతున్నాడు. ఆయన వాక్యాన్ని నాకు ఇస్తున్నాడు. నాకు భద్రత ఇచ్చేస్తున్నాడు. రూతుకి ఇచ్చినట్టుగా, ఎస్తేరుకి ఇచ్చినట్లుగా నాకు భద్రత ఇస్తున్నాడు. ఆమేన్. నాకు కిరీటం ఇవ్వడానికి, ఆయన సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టుకోవడానికి ఆయన ఎక్కడున్నాడు తెలుసా? ఇక్కడే ఉన్నాడు అనే బయలుపాటు, ప్రత్యక్షత నీకు రావాలి. అది లేకపోతే నీకు ఎత్తబడే విశ్వాసం రాదు.
ఎత్తబడే విశ్వాసం లేకపోతే నీకు ఎత్తబాటు అనేది ఉండదు. అడుగుతున్నాడు ఆయన, ఎక్కడున్నాడు ఆయన, ఏ దిక్కుకి వెళ్ళిపోయాడు? ఆమేన్. ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదు, నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు, నా సమాజంలో ఉన్నాడు. హల్లెలూయా. నాతో ఉన్నాడు ఆయన, నన్ను దర్శిస్తున్నాడు ఆయన, నన్ను కాపాడుతున్నాడు ఆయన, నాకు వాక్యాన్ని ఇస్తున్నాడు ఆయన. ఆమేన్. దైవికమైన భద్రత ఇస్తున్నాడు. ఆమేన్. అందుకే ఆయన సంఘానికి భద్రత ఇస్తున్నాడు ఆయన. ఎందుకని? ఎవడో ముట్టుకోకూడదు, ఆ పొలాన్ని ఎవడో తాకకూడదు, ఆ వధువుని ఎవడో ముట్టుకోకూడదు. భద్రత ఇస్తున్నాడు. షారాకి భద్రత ఇచ్చినట్లుగా, అబీమెలెకు ముట్టుకోనివ్వకుండా షారాకి భద్రత ఇచ్చినట్లుగా ఈరోజు వధువుకి ఏం చేస్తున్నాడు? భద్రత ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి ప్రవక్త అంటాడు, దేవుడి పిల్లల యొక్క రక్త ప్రవాహాన్ని కాపాడుతాడట. రక్త ప్రవాహాన్ని కాపాడుకుంటూ వస్తాడట. ఆ యొక్క సారా అని రక్త ప్రవాహాన్ని కాపాడాడట. ఎందుకంటే అక్కడి నుంచి ఎవరు రావాలట? వాగ్దాన కుమారుడు, ద రాయల్ సీడ్ రావాలట. ఆమేన్. ఆ రాయల్ సీడ్ కోసమని కాపాడతాడట. అందుకే ఈరోజు వధువుకి ఆయన దైవిక సంరక్షణ ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? నీలోంచి ఎవరు వస్తున్నారు? రాయల్ సీడ్. రాయల్ సీడ్ రావాలి. అది ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. రాయల్ సీడ్ కోసం ఆ రోజు షారాకి భద్రత ఇస్తే ఈరోజు తన వధువుకు కూడా భద్రత ఇస్తే. ఎక్కడున్నాడు నీ ప్రియుడు? ఎక్కడికి పోయాడేంటి? ఎక్కడికి పోలేదు. ఆమేన్. నిన్ను వదిలేశాడా? నన్ను వదలలేదు. ఆయన ఉద్యానవనములో ఆయన వధువు కొరకు ఆయన కాపాడుతున్నాడు. ఆయన నా ప్రియమైన వాడు, నేను ఆయన దానిను. మేమిద్దరం వేరు వేరు కాదు, మేమిద్దరం ఒకటై ఉన్నాము. వర్తమానం నేను వేరు కాదు, వర్తమానం నేను ఒక్కటై ఉన్నాము. హల్లెలూయా. ఆమెకు ఒక క్లారిటీ ఉంది, మేమిద్దరం ఒక్కటే. నాలో ఆయన ఉన్నాడు, నాలో ఉండి ఆయనే నన్ను కాపాడుతున్నాడు అనే క్లారిటీ ఈరోజు వధువుకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకే ఇప్పుడు దానికి ఏం చేయాలి? వధువు ఏం చేయాలి? ఆ యొక్క ముడత మచ్చ కలంకం లేని సూర్యుని వలె ఆమె మారిపోవాలి. అదే రాస్తున్నాడు ఇక్కడ. చాలా ఉన్నాయి, నేను దానికి స్కిప్ చేస్తున్నాను. అయితే గుర్తుపెట్టుకున్న ప్రియమైన సోదరులారా, అడుగుతున్నప్పుడు ఆ ప్రశ్నకి జవాబు ఉండాలి. నీకు రెవల్యూషన్ ఉండాలి. ఎక్కడున్నాడు ఆయన? నాతోనే ఉన్నాడనే రెవల్యూషన్ నీకు ఉండాలి. నన్ను దర్శిస్తున్నాడని నీకు తెలియాలి. ఆయన నాకు భద్రత ఇస్తున్నాడు, నాకు ఎత్తబడే విశ్వాసం ఇస్తున్నాడు, నా శరీర మార్పుకు నాతోనే ఉన్నాడు అనే రెవల్యూషన్ నీకు ఉంది. ఆమేన్. అందుకే అంటున్నాడు, చంద్రబింబము అంత అందము గలదే, సంధ్యారాగం చేపట్టుచు చంద్రబింబం అంత అందం గలదే, సూర్యుని యొక్క స్వచ్ఛమైన కలలు కనదే, ఊహిత సైన్య సమభేకర రూపిణియగు ఈమె ఎవరో. ఆమేన్. హల్లెలూయా. ఇట్స్ మీ. అది మనమే. హల్లెలూయా. ఎంత ప్రేమ వ్యక్తపరుస్తున్నాడో తెలుసా? అందుకే ఆ పొజిషన్లోకి నువ్వు రావాలి, ఆ తన స్థానంలోకి నువ్వు రావాలి, నీకు అర్థం అవ్వాలి. ఆయన వివరిస్తున్నాడు, నిన్ను ప్రోత్సహిస్తున్నాడు, నువ్వెవరో చెప్తున్నాడు. ఆమేన్. నువ్వెక్కడి నుంచి వచ్చావో చెప్తున్నాడు, నీ కోసం ఆయన తలంపులు ఏంటో చెప్తున్నాడు. ఆమేన్. అయితే నువ్వేం చేయాలి? ఆయన నాతో ఉన్నాడు, నన్ను సిద్ధపరుస్తున్నాడు, నన్ను పైకి లేపుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నాకు సంరక్షిస్తున్నాడు, నాకు ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తున్నాడు, నేను ఎత్తబాటులోకి వెళ్ళడానికి అనే ప్రత్యక్షత నీకు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటల బట్టి ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. నీకు స్తోత్రాలు ప్రభు, నీకు కృతజ్ఞతలు ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా ప్రభువు సమర్పించుకోండి. థ్యాంక్ యూ ఫాదర్. నీకు మహిమ కలుగునుగా. ఓ ప్రభువా, నువ్వు ఎక్కడున్నావో ఈరోజు మాకు స్పష్టంగా అర్థమవుతుంది తండ్రి. ఓ మా ప్రవక్త సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడే ఉన్నాడు అన్న ప్రభువా. మా ప్రవక్త అంటాం కాదు, ఈ రాత్రి నువ్వు ఇక్కడ ఉన్నావని ప్రభువా మేము చూస్తున్నాము తండ్రి. ఓ దేవ, నువ్వేం చేస్తున్నావు మాకు అర్థమవుతున్నాయి. ఆ దైవికమైన వాక్యాన్ని, ఓ దేవ, ఆ లోతైన వాక్యాన్ని, ఓ ఎత్తబడే వాక్యాన్ని, ఆ ముద్రల వాక్యాన్ని ఈరోజు మాకు ఇస్తున్నావు తండ్రి. నువ్వు మాకు అనుగ్రహిస్తున్నావు ప్రభువా. ఓ దేవా, నీకే స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా. ఓ దేవా, నీకే మహిమ చెల్లిస్తున్నావు తండ్రి. ఓ దేవ, ఈరోజు ప్రభువా, ఓ మా జీవితాలను ప్రభువా నువ్వు వెన్నుకుని, ఓ ఆ సూర్యుని వలె, ఓ ఆ రూపంలో ప్రభు మమ్మల్ని చెక్కడానికి, ఓ ఎస్తేరు వాక్య వలె మారి నిన్ను ఆకర్షించిందంట ప్రభువా. ఈరోజు మేము కూడా ఓ వాక్య వలె మారాలి. అందుకే నువ్వు మాతో ఉన్నావు, నీ వాక్యాన్ని మాకు ఇచ్చావు, వాక్య భద్రతలు మమ్మల్ని ఉంచావు తండ్రి. ఓ తండ్రి, నిజంగా ప్రభువా, ఓ ఒక యజమానుడు తన పొలంలోకి వచ్చి ఓ గాడినంతా కూడా భద్రపరుస్తాడట. ఈరోజు చివరి దినాలలో దుష్టుడు అంత్యక్రీస్తు ఓ ఆ యొక్క ఉద్యానవనం మీద దాడి చేయకుండా
ఈ పొలమును భద్రపరచడానికి నీవే బలిష్ఠున్న దూతగా దిగొచ్చావు ప్రభువా. ఓ నీవే క్రీస్తుగా దిగొచ్చావు తండ్రి. నీకు కృతజ్ఞతలు ప్రభువా. నీకు మహిమ కలుగును గాక దేవా. ఓ నిశ్చయముగా ప్రభువా నువ్వు మంచి యజమానుడు తండ్రి. ఓ మంచి ప్రియుడు తండ్రి. నువ్వు నా ప్రియుడువు, నేను ప్రియుడు దానును. ఓ దేవా నీకు స్తోత్రాలు నాయన. ఓ నీవు నా ప్రియుడువు, నేను ప్రియుడు దానినై ఉన్నానని ప్రభువా. ఓ దేవ నేను నమ్ముతున్నాను దేవా. ఓ నీకే స్తోత్రములు ప్రభువా. ఓ తండ్రి నీకు కృతజ్ఞతలు ప్రభువా. ఓ దేవా నిశ్చయంగా నీతో మేము ఐక్యమై ఉన్నాము తండ్రి. ఓ లిల్లులతో మమ్మల్ని పోషిస్తున్నావు తండ్రి. లోతైన వర్తమానాలతో మమ్మల్ని పోషిస్తున్నావు. 7 ఉరుముల వాక్యంతో పోషిస్తున్నావు. 7 ముద్దల ప్రత్యక్షతలు ఇస్తున్నావు తండ్రి. మమ్మల్ని ఎత్తబడే విశ్వాసం ఇస్తున్నావు తండ్రి. నీకే కృతజ్ఞతలు ప్రభువా. దేవా మీరే మాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సోదరులు గాబ్రియల్ గారు ప్రార్థిస్తారు. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోనండి. మహోన్నతుడ పరిశుద్ధ దేవానికి స్థితులు వందనాలు ప్రభువా. కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను దేవా. ఇదిగో ప్రభు మరి సాయంకాలం నందు ప్రభా దేవాన్ని దిగి వచ్చిన ఆయన ఇదిగో ప్రభా మరి నిశ్చయంగా మాతో మాట్లాడింది దేవుడు. అవును ప్రభా మరి నిశ్చయంగా ప్రభా ఈరోజు ప్రభు మరిగా పరమ గీతములలో ప్రభా ఓ దాగి ఉన్న వధువులు ప్రభా ఈరోజు మాకు స్పష్టంగా ప్రభా మాతో మాట్లాడుతున్న దేవుడు ఆయన. అవును ప్రభు మరి నిశ్చయంగా ప్రభు ఓ తండ్రిగా గొప్ప ప్రేమ లేకుండా ప్రభు ఈ రాత్రి మాకు చదివించావు నాయన. ఓ మాకు వివరించావు నాయన. అయానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. నిజమే నాయన నిజంగా ప్రభు ఈ ప్రియుడు ఎట్టిపోయానని ప్రభు వాళ్ళు అడుగుతున్నప్పుడు ప్రభు ఓ తండ్రి నిజమే ప్రభు నువ్వు ఎట్టిపోలేదు కానీ ప్రభు నువ్వు మాలోనే ఉన్న దేవుడు. ఇదిగో నువ్వు అన్నావు దేవ లోకం నన్ను చూడదు కానీ ఓ మీరు నన్ను చూస్తారన్నావు దేవ. ఓ ప్రభు నేను మీతోను మీలోనే ఉంటానన్నావు ప్రభు. అయ్యా నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభు. ఈ రాత్రి మాలో నువ్వు ఉన్నందుకు నాయన నీకు మహిమ తండ్రి. గొప్ప దేవుడు సహాయం చేయండి దేవ. వాక్యం మా అందరి జీవితంలోని ప్రభు అది ప్రభు నిశ్చయంగా శరీరధారిగా ఉండిగా అది ప్రభు వాక్యము ప్రభు. ఆ రోజు ఎస్తేరు ప్రభు ఓ తండ్రి నిశ్చయంగా ఎలాగైతే శరీరధారిగా మారిపోతుందో వాక్యంగా మారిపోయిందో ప్రభు. ఆ రోజు ఎస్తేరు వాక్యంగా మారిపోతాడు ప్రభు. ఈ రోజు మేము కూడా ప్రభు మేము వాక్యంగా మారుదాము కాక. ఓ దేవ సహాయం చేయండి దేవ. ఓ దేవ 2000 సంవత్సరాల క్రితం ఆయన వాక్యం శరీరం అయింది ప్రభు. కానీ ఇప్పుడు శరీరం ప్రభు వాక్యం అవుతా ఉంది నాయన. నీకు మహిమ కలుగులు కాక నాయన. ఓ సహాయం చేయండి దేవ. వాక్యం మా అందరి జీవితాల్లోనూ నిజంగా ఫలించును కాక దేవ. ఓ ప్రభు 100 1000 ఫలించును కాక. అయ్యా సహాయం చేయమని ప్రభు. ఓ దేవా నీ కృపతో ప్రభు ఈ రోజు నిజంగా ప్రభు ఆయన ఎక్కడ ఉన్నాడంటే ప్రభు ఈ రోజు సంఘ శాఖల దగ్గర జవాబు లేదు కానీ ప్రభు ఈరోజు వధువు దగ్గర జవాబు ఉన్నది నాయన. ఓ ప్రభు నీకు వందనాలు నాయన. అయ్యా సహాయం చెయ్యండి ప్రభు. నీ కృపతో వాక్యం అందరి జీవితాల్లోనూ ప్రభు అది ప్రభు శరీరం అవును కాక నాయన. ఓడి వాక్యంగా మారును కాక నాయన. ఈ ఆత్మ చేత మమ్మల్ని అందరిని బలపరచండి. వాక్యం ఇచ్చిన సేవకుని కూడా అభిషేకించి ప్రభు మీరు వాడుకొని మరి నాయన కూడికంత వరకు జరిగించినందుకు నాయన. ఓ ప్రభు ఈ గృహానికి నాయన కుటుంబస్తులకి నాయన ఇక్కడికి వచ్చిన మాకు ప్రభు ఈ కూడికంతా మాకు అందరికి దీవెన కలిగి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము. మహాదేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక అద్భుతమైన కృప కూడిక ఏర్పాటు చేసుకున్నటువంటి శ్రీని గారి కుటుంబానికి ఇక్కడ ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు ఆయన కృప సదా తోడుగుండి ఆ యొక్క గొప్ప నిత్యత్వం వరకు ర్యాప్చర్ వరకు ఆయన కృప కాపాడి ఓ ఆ గొప్ప ఐక్యతతో క్రీస్తుతో ఐక్యతలోనికి నిశ్చయముగా నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్. గాడ్ బ్లెస్ యు.